హాయ్ ఇంజనీర్స్ అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ డిఎస్ఎస్ సిరీస్. ఈ రోజు మనము అరేస్ అనే కాన్సెప్ట్ మీద డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో వచ్చేసి మనము అరేస్ అంటే ఏంటివి, ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలన్న కాన్సెప్ట్స్ మీద చాలా డీప్ డైవ్ చేస్తాము. ఇంకా ప్యాటర్న్స్, అరేస్ లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ అంటే అరే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఆ ప్యాటర్న్స్ ఏంటిదో ఒకసారి జస్ట్ అలా ఓవర్లుక్ వేసుకుందాము. అండ్ ఈ సిరీస్ లో మనం ఆ ప్యాటర్న్ వైజ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం కూడా. ఇవి కాకుండా దీంట్లో 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాను. Sum of an array elements in sum of an array, count even and odd elements, reverse an array, verify whether an array is sorted or not. These are the 4 different problems. కాకపోతే ఈ 4 ప్రాబ్లమ్స్ నేను మీకు విజువలైజేషన్ తో చూపిస్తా. ఒక మంచి విజువలైజేషన్ కూడా చేశాను దీనికోసం, బెటర్ గా చూపించడానికి, బెటర్ గా అర్థం చెప్పించడానికి. హోప్ యూ లైక్ ఇట్. ఎలా టీచ్ చేయాలో మీరు నాకు చెప్పండి. పెన్ పేపర్ ఇస్ ఫైనల్, లేదా మీకు ఇంకా బెటర్ గా విజువలైజ్ చేసేలాగా చూపించి చేయాలా అనేది. ఓకే, ప్రాబ్లం స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాము. దాని తర్వాత మనం అరేస్ అనే కాన్సెప్ట్ లోకి డీప్ డైవ్ చేద్దాం. అప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది అరేస్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అనేది. ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే అటెండెన్స్. పూర్వకాలంలో అటెండెన్స్ ఎలా తీసుకుంటుండే తెలుసా? ఎలా అంటే తీసుకోవడం అంటే నార్మల్ గా తీసుకుంటే ఎలా స్టోర్ చేసుకుంటారో దాని గురించి మాట్లాడుకుందాం. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లాస్ లో 5 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఎలా అంటే ఎంట్ స్టూడెంట్ 1 ఆ రోజు డేట్ 1st November ప్రెసెంట్, int student 2 1st November present, int student 3 1st November present. ఇట్లా రాస్తుండే. ఇది 1st November. 2nd November ఎట్లా చేస్తుండే మళ్ళీ int student 1 2nd November present, int student 2 2nd November present. సో వీళ్ళు అటెండెన్స్ ని ఇలా స్టోర్ చేసుకుంటుండే మాన్యువల్ గా. అంటే ఇలా ప్రతి రోజులో ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తుండే. ప్రతి స్టూడెంట్ కోసం ప్రతి రోజు ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తుండే. ఇలా పర్ మంత్ 30 days 31 days ఉంటాయి అనుకోండి. ప్రతిసారి రోజుకి 5 స్టూడెంట్స్ ఉన్నా అతను ఇన్ని చాలా వేరియబుల్స్ ని క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఏమనుకున్నారంటే, ఇప్పుడు ఇదంతా మాన్యువల్ వర్క్ కదా, ఈ మాన్యువల్ వర్క్ చేసినప్పుడు అంతా బాగా ఇబ్బందిగా అనిపించింది. ఏంట్రా బాబు ఇంత మాన్యువల్ వర్క్ చేయాలి, ప్రతిరోజు ఇట్లా వీళ్ళు రాకన్నా ముందే ఇలా ఈ డేటా అంతా రాసుకొని పెట్టుకోవాలి, వాళ్ళు వచ్చిందో ప్రెసెంట్ అబ్సెంట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే ఓకే, నా దగ్గర ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవాలి నేను, అవునా కదా? స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవాలి. దీన్ని ఇంకొంచెం బెటర్ వేలో స్టోర్ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇంత కష్టపడుతున్న వాడు ఏమనుకున్నాడు అంటే, ఇలా వచ్చాడు స్టూడెంట్ నేమ్ ఇలా రాసి నెంబర్ ఆఫ్ డేస్ ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. 1st November 2nd November 3rd November 4th November 5th November ఇలా స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 స్టూడెంట్ 3 ప్రతి స్టూడెంట్ కు ఒక రో ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది, ఇలా ఈ టేబుల్ ఈ చార్ట్ ను ఒకసారి క్రియేట్ చేశాడు. ఇంకా స్టూడెంట్ బట్టి స్టూడెంట్ 3rd ప్రెసెంట్ అబ్సెంట్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఏమైంది, ఇతను తీసుకున్న డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక్కసారి చేస్తే చాలు. అది కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది. చూసారా, పెద్ద కష్టం ఏం లేదు. నెలలో 30 రోజులు నెలలో 30 రోజులు ఉంటాయి. 30 కాలంలు గీసాడు. 5 స్టూడెంట్స్ ఉన్నారు, 5 రూల్ గీసాడు. సో పెట్టిన ఎఫర్ట్ ఎంత ఇక్కడ మొత్తం కలిపితే 35 డేటా పాయింట్స్ రాసాడు అనుకుందాం. జస్ట్ 35 డేటా పాయింట్స్, 30 రోజులు 5 స్టూడెంట్స్ 35 డేటా పాయింట్స్ రాశాడు. అదే ఈ పర్టికులర్ ఫ్లోలో ఏమైతుంది, రోజుకి 5 డేటా పాయింట్స్ రాయాలి, రోజుకి 5 రాయాలి. 30 రోజులు ఉంటాయి, 30 × 5 వేసుకోండి, 150 డేటా పాయింట్స్. సో 150 డేటా పాయింట్స్ రాయాల్సిన వ్యక్తి 150 నుంచి 35 డేటా పాయింట్స్ వచ్చాడు. సో అప్పుడు ఇక్కడ తనకి ఏమర్థమైంది, ఓకే ఇలా నేను సేమ్ డేటాని స్టోర్ చేసుకోవడం కన్నా నా డేటాని ఇలా స్టోర్ చేసుకోవటం వల్ల నేను తీసుకోవాల్సిన డేటా పాయింట్స్, సేమ్ ప్రాబ్లమ్స్ స్టేట్మెంట్ ని సాల్వ్ చేయడానికి నేను తీసుకోవాల్సిన డేటా పాయింట్స్ చాలా తగ్గిపోతున్నాయి. సో దిస్ ఇస్ ద బెస్ట్ అప్రోచ్ అనుకొని అప్పటి నుంచి ఇది కనిపెట్టారు. అప్పటి నుంచి మన స్కూల్లో జనరల్ అటెండెన్స్ అనేది ఇలా జరుగుతుంది. మన పేరు ఉంటుంది, నెంబర్ ఆఫ్ డేస్ ఉంటే టిక్ 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 కొట్టుకుంటూ పోతాం. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటిది, ఫస్ట్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ తగ్గుతున్నాయి. నువ్వు 150 వేరియబుల్స్ రాయాల్సినోడివి 150 వేరియబుల్స్ రాయకుండా సింపుల్ గా ఇక్కడ 30 వేరియబుల్స్, ఇక్కడ ఒక 5 వేరియబుల్స్, 35 వేరియబుల్స్ పని అయిపోగొట్టేస్తున్నాం. వెరీ వెల్ అండ్ గుడ్. అంటే ఒక రియల్ వరల్డ్ బుక్ లో మాట్లాడుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఇక్కడ రీడింగ్ ఇస్ చాలా టఫ్ అన్నమాట. సో ఇప్పుడు S1 1st November ప్రెసెంటా కాదా అంటే మనం మొత్తం మాన్యువల్ గా వెతకాలి. S1 ఎక్కడ ఉంది, S2 S3 డేటా రీడింగ్ ఇక్కడ కొంచెం టఫ్, కానీ ఇక్కడ డేటా రీడింగ్ చాలా ఈజీ. ఓకే, S1 నువ్వు ఏ డే చెప్తావు చెప్పు, నేను ఈ ఒక్క రోలో చూస్తే నాకు అర్థమైపోతుంది, ఈ ఒక్క రోలో చూస్తే నాకు స్టూడెంట్ గురించి అర్థమైపోతుంది. సో రీడబిలిటీ ఈస్ బిన్ ఇంక్రీస్డ్. సర్చబిలిటీ, సర్చ్ చేయటం, స్టూడెంట్ 1 5th November ప్రెసెంటా అబ్సెంటా 1 2 స్టెప్స్, స్టూడెంట్ 1 5th November ప్రెసెంటా అబ్సెంటా నాకు తెలిసిపోతుంది స్టూడెంట్ ప్రెసెంట్ అబ్సెంట్. కానీ ఇక్కడ నువ్వు మాన్యువల్ గా స్టోర్ చేసుకుంటే చాలా వెతకాలి.
స్టూడెంట్ 1 స్టూడెంట్ ఇట్లా ఇట్లా ఆర్డర్ వైజ్ లైన్ 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 దొరుకుతుంది అప్పుడు సో ఇక్కడ ఏమవుతుంది, రీడబిలిటీ, సర్చబిలిటీ అండ్ ఇన్సర్షన్ ఆఫ్ డేటా స్టోరేజ్ అన్ని బెటర్ అవుతున్నాయి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అరేస్ అనమాట. అరేస్ ఏమంటదంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఫర్ ఎ సింపుల్ యూస్ కేస్, అనగా నీ దగ్గర ఒక యూస్ కేస్ ఉంది భయ్య, ఆ యూస్ కేస్ లో 60 వేరియబుల్స్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు. ఆ 60 వేరియబుల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు కనుక చెప్తే నేను ఒకటే వేరియబుల్ కింద 60 మెమరీ అలొకేషన్స్ ఇస్తా. సో నువ్వు డేటాని మొత్తం నా దగ్గర భద్రంగా స్టోర్ చేసుకోవచ్చు అంటది అనమాట. సేమ్ యాజ్ దిస్ ఇక్కడ ఏమవుతుంది, ఒకటే వేరియబుల్ నేమ్ 30 మెమరీ అలొకేషన్స్ అనమాట. ఇంకొంచెం డీప్ డైవ్ వెళ్దాం. ఐ హోప్ యు గాట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మనం ఈ ట్రెడిషనల్ డేటా నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ట్రాన్సిషన్ నే అరేస్ అంటారు. పూర్వీకులు దీన్ని అరేస్ అని తెలియకుండా అరేస్ అని కనిపెట్టేస్తారు. ఇప్పుడు మనం దీన్ని అరేస్ అంటున్నాం, ఇది టఫ్ అంటున్నాం, దట్స్ సెకండరీ. బట్ ఇప్పుడు ఏం లేదండి, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ కాన్సెప్ట్ అనమాట. ఇట్స్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటంటే చెప్తాం. అరేస్ అనేది ఇట్లా బ్లాక్స్ ఆఫ్ ఫార్మాట్ లో డేటాని స్టోర్ చేసుకుంటుంది. మనం ట్రెడిషనల్ గా ఏం చేస్తాం, int a is equal to 10 ఇస్తాం. ఇప్పుడు ఏమవుద్ది, ఒక చిన్న బ్లాక్ క్రియేట్ అవుద్ది, 10 అనే వేరియబుల్ స్టోర్ అవుద్ది. మళ్ళీ int b is equal to 20 ఇస్తాం. ఇదంతా మెమరీ బ్లాక్ అనుకోండి, మీ ఒక హీప్ లో కానీ స్టాక్ లో కానీ ఇక్కడ 20 స్టోర్ అవుద్ది. సో దీని యొక్క మెమరీ అడ్రస్ వచ్చేసి 2000 అయి ఉండొచ్చు, దీని మెమరీ అడ్రస్ వచ్చి 4000 అయి ఉండొచ్చు. ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో 2 డిఫరెంట్ మెమరీ అడ్రసెస్ లో 2 డిఫరెంట్ వేరియబుల్స్ స్టోర్ అవుతాయి. సో అలా ఈ కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది. కానీ ఈ కాన్సెప్ట్ ని అరేస్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే నీకు ఒక వ్యక్తి ఒక డేటాని స్టోర్ చేసుకుందాం అనుకుంటారు, నేను ఒక బెస్ట్ టెక్నిక్ చెప్తా. ఆ టెక్నిక్ ఏంటంటే కంటిన్యూస్ మెమరీస్ అలొకేషన్. నీకు తెలుసు ఒకటే స్టూడెంట్, ఇక్కడ ఎవరు స్టూడెంట్ నేమ్, ఈ స్టూడెంట్ యొక్క డేటాను నెక్స్ట్ 30 days కి స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏమంటా అంటే, సోదరా సింపుల్, నా దగ్గరికి రా. ఫస్ట్ మీకు డిక్లరేషన్ తో వెళ్తున్నాం. ఇగో ఫస్ట్ ద కాన్సెప్ట్ రై, int array is equal to new int 30. నీకు 30 మెమరీ బ్లాక్స్ కావాలి. ఇక్కడ మెమరీ బ్లాక్స్ అంటే ఏంటంటే అండి, మీకు ఎంత యూజ్, మీకు ప్లేస్ హోల్డర్స్ కావాలి జస్ట్ టు స్టోర్ ద డేటా. మీరు ట్రెడిషనల్ బుక్ ఫార్మాట్ లో ఆలోచించండి చెప్పేంత. ఒక స్టూడెంట్ 30 కాలమ్స్ కావాలి కదండి, ప్రెసెంట్ యాప్స్ అంటే తెలుసుకోవడానికి. సో ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే, ఓకే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 తో చెప్తున్నా. ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఏం లేదు, ఇలా ఒక బాక్స్ ఇస్తాను నేను, కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ బ్లాక్ ఇస్తాను. ఈ బ్లాక్ లో ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ని వాడతా. ఏం కాన్సెప్ట్ వాడతా, ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ని వాడతా. అండ్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్స్ విత్ 0 అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే 0 1 2 3 4 5. ఇప్పుడు ఈ పర్టికులర్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ ఒక పేరు ఇచ్చుకుందాం. దట్ పేర్ కెన్ బి ARR అనుకుందాం ప్రస్తుతానికి. ARR, దిస్ కెన్ బి ఎనీ నేమ్ అండి. అందరు ARR వాడుతారంటే ఇది ఏదో కాన్స్టెంట్ అనుకోండి. ARR వాడచ్చు, BRR వాడచ్చు, CRR వాడచ్చు, DRR కూడా వాడచ్చు. ఇప్పుడు అరేస్ ఏమంటాయంటే, ఇన్స్టెడ్ ఆఫ్ యూ స్టోరింగ్ int a is equal to 10, int a1 is equal to 20, int a2 is equal to 30, int a4 is equal to 40, ఇలా నువ్వు డేటాని స్టోర్ చేసుకోవటం కన్నా 4 డిఫరెంట్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకుని ఒకటే వేరియబుల్ క్రియేట్ చేసుకో, అది ARR. ఇప్పుడు 10 4 డేటా స్టోర్ చేసుకో, 20 30 40 50 60 ఇలా 4 డేటా స్టోర్ చేసుకో. ఇప్పుడు ఏమైంది, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ 4 different variables, you are using single variable. See, memory allocation wise it's the same memory allotted, but representation wise it's getting better. And beyond this, the usages, the readability, the searchability one increase అవుతాయి అనమాట. ఇక్కడ చెప్పినట్టు మీకు ఈ ఎగ్జాంపుల్ నాకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. బట్ సో ఇప్పుడు అరేస్ ఏమంటుంది, నాకు దగ్గర కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ ఉంటుంది. నువ్వు ఇలా స్టోర్ చేసుకునే డేటాని ఇలా స్టోర్ చేసుకో. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో చెప్తా, కాన్సెప్ట్ ఏంటో చెప్తా సింపుల్. ఇప్పుడు ఇది ఒక కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ బ్లాక్ అండి. ఈ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ బ్లాక్ లో డేటాని స్టోర్ చేసుకోవాలంటే ఒక కండిషన్ ని సాటిస్ఫై చేయాలి. అదేంటంటే సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా కెన్ బి స్టోర్డ్. సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ బ్లాక్ తీసుకున్నావు అనుకో, ఆ బ్లాక్ మొత్తం మీద నువ్వు సేమ్ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలి. సేమ్ కైండ్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ లో ఇంటీజర్ స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నావు, ఇంటీజర్ మాత్రమే స్టోర్ చేయాలి. క్యారెక్టర్ స్టోర్ చేసుకోవాలంటే క్యారెక్టర్, బైట్ అంటే బైట్, షార్ట్ అంటే షార్ట్, ఫ్లోట్ అంటే ఫ్లోట్, డబుల్ అంటే డబుల్. సో ఒక కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ కనుక నువ్వు తీసుకుంటే, ఆ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ మొత్తం మీద నువ్వు సింగిల్ కైండ్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేసుకోవాలన్నమాట. దీస్ ఆర్ ద ఓన్లీ 2 definitions of array. Arrays is nothing but a continuous memory allocation which only stores similar kind of data. ఓకేనా? సో అది సిమిలర్ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఏమైంది, ఇలా స్టోర్ చేసుకోవాల్సిన డేటాని ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, నేను ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకుంటే చాలు, నాకు ఇన్ని వేరియబుల్స్ అవసరం లేదు.
నాకు సేమ్ డేటానే ఉంటుంది, కాకపోతే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ హ్యాస్ బిన్ డిక్రీజ్ అనమాట. ఓకే బ్రో, నువ్వు చెప్పావు ఇలా డేటాని స్టోర్ చేసుకోవచ్చు అని, కానీ ఇప్పుడు 20ని 30ని 40ని ఎలా రీడ్ చేయాలి? ఇక్కడ అంటే A2 అనే వేరియబుల్ వాడితే 30 అనే వాల్యూ నా దగ్గరకు వచ్చేస్తుంది, కానీ ఇక్కడ 30 అనే వాల్యూ రావాలంటే నేను ఏం చేయాలి? ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ఇండెక్సింగ్ వర్క్స్. ఇప్పుడు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా మెమరీ అలొకేషన్ గురించి, అదేంటో వినండి. ఓకేనా? జనరల్ గా ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ చెప్పాను కదా. ఇండెక్సింగ్ స్టార్ట్స్ 0 అంటే ఒక ప్రతి బ్లాక్ ఉంటుంది, ప్రతి బ్లాక్ ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆ యూనిక్ నెంబర్ ఆల్వేస్ గోస్ ఇన్ ఇంక్రిమెంటల్ ఆర్డర్. ఫస్ట్ బ్లాక్ కి 0 ఉంటుంది, నెక్స్ట్ బ్లాక్ కి 1, దాంతో 2, దాంతో 3, దాంతో 4, దాంతో 5, ఇలా ఒక కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మెమరీ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అనే వర్డ్ వాడాం కదా, అది ఎందుకు వాడాలని చెప్తున్నాను. కంటిన్యూస్ గా ఎందుకు అలొకేట్ చేసుకోవాలి మెమరీ అంటే ఆ టర్మ్ కి ఆన్సర్ ఇస్తాం. ఈ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అడ్రస్ మొత్తం స్టోర్ చేసుకో మనం. ఇక్కడ ప్రతి బ్లాక్ కి ఒక అడ్రస్ ఉంటుందండి, ప్రతి బ్లాక్ కి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ఏంటో రాస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను ఈ బ్లాక్ యొక్క మెమరీ అడ్రస్ 2000 అనుకోండి. ఓకేనా? దీని మెమరీ అడ్రస్ 2004, దీని మెమరీ బ్రో 2004 ఎందుకు 2001 రాయట్లేదు అంటే మనం ఇంటిజర్ డేటా టైప్ ను స్టోర్ చేసుకుంటాం. అండ్ int generally consumes 4 bytes of memory. int generally consumes 4 bytes of memory కాబట్టి నేను నా ఫస్ట్ మెమరీ అడ్రస్ కి సెకండ్ మెమరీ అడ్రస్ కి 4 bytes of memory డిఫరెన్స్ ఉంచుతున్నా. క్లియర్? int is a 4 byte of memory, అందుకని 4 bytes of memory. అది నేను లాంగ్ తీసుకున్నా అనుకో, ఇక్కడ 2000 రాస్తా, ఇక్కడ 2008 రాస్తా. ఎందుకు? లాంగ్ కమ్స్ విత్ 8 bytes of memory. సో కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ లో ఒక బ్లాక్ కి అంటే ఒక బ్లాక్ 4 bytes of memory కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఇంకో బ్లాక్ 4 bytes of memory కన్జ్యూమ్ చేసుకుంటుంది. అలా. సో ఇక్కడ ఏమవుతుంది? 2012 అవుద్ది, ఇక్కడ ఏమవుతుంది? 2016 అవుద్ది, ఇక్కడ ఏమవుతుంది? 2020 అవుద్ది. సో దీస్ ఆర్ ద మెమరీ అలొకేషన్ దట్ హ్యాపెన్స్ అనమాట. ఓకేనా? కంటిన్యూస్ మెమరీ అలొకేషన్స్ అంటున్నా కాబట్టి ఫస్ట్ ఒక మెమరీ అడ్రస్ అలొకేట్ అవుతుంది, దానికి +4 bytes వచ్చేది, దీనికి +4 bytes వచ్చేది, దీనికి +4 bytes వచ్చేది, దీనికి +4 వచ్చేది, దీనికి +4 వచ్చేది. This is the concept of how memory allocation works. ఇప్పుడు how to figure out a particular random value. ఫర్ ఎగ్జాంపుల్ 50 అనే వాల్యూ కావాలి. ఈ 50 అనే వాల్యూ ఎలా ఫిగర్ అవుట్ చేస్తావు అంటే అరే ఏమంటుంది, నా దగ్గర ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ పేరు ఇండెక్సింగ్ అంటది. ఇప్పుడు ఈ అరే మొత్తానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు ఏం చేస్తుంది? ఈ ఫస్ట్ బ్లాక్ అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. అది ఏం చేస్తుంది అంటే ఈ ఫస్ట్ బ్లాక్ అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. ఫస్ట్ బ్లాక్ కి అడ్రస్ అంతా 2000. ఇప్పుడు అరే అనే ఒక వేరియబుల్ తీసుకున్న వరకు ఈ వేరియబుల్లో 2000 అనే మెమరీ అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. 2000 అనే ఒక మెమరీ అడ్రస్ స్టోర్ అవుతుంది. నువ్వు ఈ 2000 అనే మెమరీ అడ్రస్ తోని ఈ అరే లో ఉన్న ఏ వాల్యూ అని తీసుకొని వచ్చేవచ్చు. అది ఎలానో చెప్తా. ఇక్కడ కాన్సెప్ట్ ఉంటుంది, అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 2. ఇది ఏమి రిప్లేస్ చేస్తుంది అంటే, నువ్వు ఇందాక ఇక్కడ int a రాసావా, int a1 రాసావా, int a2 రాసావా, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ int a2 int a1 ఒక కొత్త వేరియబుల్ కనిపెట్టకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకటే వేరియబుల్ ని కొంచెం బెటర్ గా రీయూజ్ చేస్తున్నారు. ఒకటే వేరియబుల్ ని బెటర్ గా రీయూజ్ చేస్తున్నారు. ఎలా? అరే ఆఫ్ 0 ఒక వేరియబుల్ ఇప్పుడు ఇలా ఉంటుంది, దీంట్లో వీళ్ళు ఇలా అరే అనే కాన్సెప్ట్ ని తీసుకొని అరే ఆఫ్ 0 అని ఇలా కనిపెట్టారు అనమాట. ఇది కనిపెట్టారు, ఎందుకు ఇలా కనిపెట్టారు అంటే కనిపెట్టినోడికి తెలుసు, నాకు తెలుసు. సారీ. అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1 అంటే a1, అరే ఆఫ్ 2 అంటే a2. ఈ రిప్రజెంటేషన్ లో మాట్లాడుకుంటే ఇప్పుడు ఓకే అరే ఆఫ్ 1 రాసో అప్పుడు బాగుంది. అరే ఆఫ్ 1 ఏం చేస్తుంది? ఈ ఫస్ట్ బ్లాక్ లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ నీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆ ఫస్ట్ బ్లాక్ లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ నీకు ప్రొవైడ్ చేస్తుంది. సో నువ్వు అరే ఆఫ్ 1 అన్నావు అనుకో, నీకు ఆ బ్లాక్ లో ఎంత మెమరీ ఉంది? 20. నీకు 20 అనేది ఆన్సర్ కింద వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, సో నువ్వు కనుక ప్రింట్ అరే ఆఫ్ 1 రాసి, ఇప్పుడు నువ్వు ప్రింట్ a2 అంటే ఏమవుతుంది బ్రో? అకార్డింగ్ టు యూ ప్రింట్ a2 అంటే ఏమవుతుంది? 30 వాల్యూ ప్రింట్ అవుతుంది. సేమ్ నువ్వు కనుక ప్రింట్ అరే ఆఫ్ 2 అన్నావు అనుకో, అరే ఆఫ్ 2 అంటే అరే అనే ఒక దాంట్లో సెకండ్ ఇండెక్స్ లో ఏ వాల్యూ ఉంది? అరే అనేది మొత్తం ఒక అరే అనుకుంటే దీంట్లో సెకండ్ ఇండెక్స్ లో ఏ వాల్యూ ఉంది? 30 ఉంది. 30 అనేది ప్రింట్ అవుతుంది. దాట్ సింపుల్. నేను మళ్ళీ చెప్తా చూడండి, మీకు ఇంకేస్ అర్థం అవ్వకపోతే. అరే అనేది కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ బ్రో, సింపుల్ కాన్సెప్ట్. కంటిన్యూస్ మెమరీ అలొకేషన్, దీంట్లో వాల్యూ స్టోర్ అవుతూ ఉంటాయి. నీకు నచ్చిన వాల్యూస్ ఇచ్చుకో బ్రో. ఈ మొత్తం కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ కి మనం ఒక పేరు పెడతాం, దాని పేరు కెన్ బి ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను BH అని పెడుతున్నా. ఇప్పుడు ఈ అరే యొక్క పేరు BH. ఓకే, దీనికి ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఇండెక్సింగ్ లో జీరో బేస్డ్ ఇండెక్సింగ్. అరేస్ ఆర్ ఆల్వేస్ జీరో బేస్డ్ ఇండెక్సింగ్. 0, 1, 2, 3, 4 ఇలా ఇండెక్సింగ్ ఇచ్చుకుంటాం అనమాట. ఇలా ఇండెక్సింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక X అనే ఒక మెమరీ అడ్రస్ అలొకేట్ అవుతుంది. ఇక్కడ ఏముంటుంది? X+4. ఇక్కడ ఎట్లుంటుంది? X+8. ఇక్కడ ఎట్లుంటుంది? X+12. ఇక్కడ ఎట్లుంటుంది? X+16. సో ఇక్కడ 2K అనుకుంటే ఇక్కడ 2004, 2008,
2012, 2000 సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు నీకు చిన్న కాన్సెప్ట్ చెప్తా. ఆ కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు సింపుల్ గా అరే ఆఫ్ 0 అంటే ఇలా రాయాలి సింటాక్స్. అరే ఆఫ్ 0 అంటే ఏమవుతుంది, నీకు 10 అనే వాల్యూ వస్తుంది. అరే ఆఫ్ 1 అంటే 20 అనే వాల్యూ వస్తుంది. అరే ఆఫ్ 2 అంటే 30 అనే వాల్యూ వస్తుంది. ఇక్కడ ఈ డబ్బల్ క్లియర్ గా రాసుకో. అరే ఆఫ్ 4 అంటే 60 అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు నువ్వు అరే ఆఫ్ 5 చేద్దాం అనుకున్నావు. సరే ఇది బిహెచ్ కాదు కానీ అరే అనుకోండి, ఫ్లోలో అన్నీ వాడేసా. అరే ఆఫ్ 5 చేద్దాం అనుకున్నాం. ఈ అరేలో 5th ఇండెక్స్ ఉందా? 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. నీ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ లో 4 వరకే ఉన్నాయి ఇండెక్స్. 5th ఇండెక్స్ ఉందా అంటే ఇక్కడ ఎటువంటి ఒక వాల్యూ లేదు. అంటే నీ యొక్క కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ నువ్వు దాన్ని ఆక్యుపై చేసుకోలేదు, అక్కడ ఎటువంటి వాల్యూ లేదు. అట్లా నువ్వు వాల్యూ లేని దాన్ని యాక్సెస్ చేద్దాం అనుకున్నావు అనుకో, నీది కాని దాన్ని యాక్సెస్ చేద్దాం అనుకున్నావు అనుకో, అప్పుడు సిస్టమ్ నీకు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఇస్తుంది. నీకు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే అక్కడ ఏం వాల్యూ లేదు బ్రో, దాన్ని ఎందుకు పిలుస్తున్నావు అని చెప్తుంది అనమాట. అక్కడ వాల్యూ లేదు, అక్కడ వాల్యూ ఉన్నా ఆ పర్టికులర్ మెమరీ అడ్రస్ లో డిఫరెంట్ వాల్యూ నీకు ఇవ్వదు. ఎందుకంటే నువ్వు తీసుకున్న కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ లో 4th ఇండెక్స్ ఇస్ యువర్ లాస్ట్ ఇండెక్స్. 4th ఇండెక్స్ ని దాటి నువ్వు వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే నువ్వు తీసుకున్న మెమరీయే అంత, నువ్వు నాకు ఇంత ఇవ్వమని చెప్పావు, నేను నీకు అంత ఇచ్చా, అంతకు మించి వెళ్తా అంటే నేను నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఇచ్చేస్తా అని చెప్తుంది. సో సరే, దిస్ ఇస్ ద సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ గూగుల్ ఫోటోస్. గూగుల్ ఫోటోస్ ఏం చేస్తుంది అంటే మనం ఒక కొత్త జీమెయిల్ క్రియేట్ చేసుకుని 15 GB ఆఫ్ డేటా ఫ్రీ చేస్తుంది. ఎప్పుడైతే 15 GB ఆఫ్ డేటా బియాండ్ వెళ్తామో అది ఏమంటది, నన్ను కొనుక్కో అంటది. నా దగ్గర ఇంకా స్పేస్ లేదు నీకు ఇవ్వడానికి, ఇంకేం ఫోటోస్ యాడ్ చేసినా డిలీట్ చేసేస్తా అంటది. నీకు కావాలి అంటే కొనుక్కో, నీకు కావాలి అంటే ఇంక్రీజ్ చేసుకోని సైజ్ ని, కానీ ఇంతకంటే మించిన ఇవ్వ అంటది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అనమాట. దిస్ ఇస్ ద రియల్ వరల్డ్ కాన్సెప్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు అరే ఆఫ్ 0 అన్నప్పుడు ఏమైందో చెప్తా. ఈ అరే ఆఫ్ 0 ఎలా డీకోడ్ చేయాలో చెప్తా. అరే ఆఫ్ 0 అంటే అరే యొక్క మెమరీ అడ్రస్ ఇంటూ 0 అరే ఆఫ్ మెమరీ అడ్రస్ ప్లస్ ఇండెక్స్ ఇంటూ బైట్స్. ఇక్కడ ఏం రాస్తున్నా నేను కొంచెం క్లియర్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ కొంచెం ఈ అరే ఆఫ్ 1 ని ఎక్స్క్లూడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక ఫార్ములా అండి. ఫస్ట్ అరే మెమరీ అడ్రస్ ఎంత, అరే యొక్క మెమరీ అడ్రస్ ఎంత, 2000 రాసుకోండి. ప్లస్ ఇక్కడ ఇండెక్స్ ఎంత ఉంది, 1. ఇది ఇంటీజర్ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకున్నాను. ఇంటీజర్ లో ఎన్ని బైట్స్ ఉంటాయి ఒక మెమరీ అడ్రస్ కి? 4 bytes. 4. సో మొత్తం చేసి ఎంత వచ్చిందండి, 2004. దిస్ ఇస్ హౌ అరే ఆఫ్ 1 రాసినప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అయ్యి ఈ మెమరీ అడ్రస్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని సిస్టమ్ తెచ్చిస్తుంది అనమాట. సిస్టమ్ కి ఎలా అర్థం అవుతుందో అది చెప్పని ట్రై చేశాను. నేను మళ్ళీ చెప్తున్నా విను, ఇన్ కేస్ నీకు అర్థం అవ్వకపోతే. అరే ఆఫ్ 2 అనే వాల్యూను కాల్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో ఏమవుతుంది అంటే దీన్ని అరే ఒక మెమరీ అడ్రస్ ప్లస్ ఇండెక్స్ ఇంటూ సైజ్ ఆఫ్, ఇన్ కేస్ సింపుల్ సైజ్ ఆఫ్ అరే అంటే ఇట్లా రాయకూడదు అనుకోండి, అరే ఆఫ్ 0 అనుకోండి. లేదా సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఏదైతే వాల్యూని స్టోర్ చేస్తున్నావో దాని యొక్క సైజ్ ఎంత, ఆ సైజ్ ని కన్సిడర్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు అరే ఆఫ్ 2 అంటే అరే. ఇప్పుడు ఈ అరే యొక్క బేస్ అడ్రస్ ఎంత, 2K. అది ఓన్లీ బేస్ అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. బేస్ అడ్రస్ అంటే ఫస్ట్ బ్లాక్ యొక్క అడ్రస్ అదంతా 2K. 2000 ప్లస్ నీ ఇండెక్స్ ఎంత, 2 ఇంటూ సైజ్ ఆఫ్ ఎన్ ఇంటీజర్. నువ్వు ఏదైతే ఈ అరేలో ఏం స్టోర్ చేసుకున్నావు, నువ్వు ఇంటీజర్స్ ని స్టోర్ చేసుకున్నావు. ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత, 4 bytes. 4. సో ఏమవుద్ది, 2008. దిస్ ఇస్ హౌ ఇన్ ద బ్యాక్ అండ్ థింగ్స్ వర్క్. ఇప్పుడు 2008 మెమరీ అడ్రస్ ఎంత వాల్యూ ఉంది, 40. నీకు 40 అనేది అవుట్పుట్ కింద వస్తుంది అనమాట. దిస్ ఇస్ హౌ అరే వర్క్స్ అండి. ఐ హోప్ యూ గాట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ అరే వర్క్స్ ఇన్ బ్యాక్ అండ్ ఇంటర్నల్లీ. క్లియర్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం మాట్లాడుకుందాం అంటే కొన్ని బేసిక్ ఆపరేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అరే ఇప్పుడు ఇంకా అరే అనేది స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటంటే నువ్వు అరే ఎప్పుడైనా ఒక అరేని డిక్లేర్ చేయాలి. ఒక అరేని ఎలా డిక్లేర్ చేస్తావు అంటే ఇంట్ అరే ఇజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్, ఇక్కడ సైజ్ ఇవ్వాలి. నీకు ఎంత సైజ్ అరే కావాలో ఆ సైజ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ డ్రైవ్ కొంటున్నాం అనుకో, 2GB నుంచి స్టార్ట్ అవుతుంది. 2GB, 4GB, 8GB, 16GB, అక్కడ ఎంత మెమరీ కావాలో అంత కొనుక్కుంటావు కదా. అలానే అరే కూడా ఏమంటుంది, నీకు ఎన్ని కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ బ్లాక్స్ కావాలో చెప్పు, నీకు అన్ని కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ బ్లాక్స్ అంత మెమరీ ఇస్తా ఉంటది. సో సైజ్ అనేది ఇక్కడ 10 ఇచ్చావు అనుకో, సారీ 10 అంటే మరి కష్టం అయిపోద్ది నాకు, 5 ఇచ్చావు అనుకో,
నీకు కరెక్ట్ గా ఎన్ని బ్లాక్స్ క్రియేట్ అవుతాయి అనమాట. 0, 1, 2, 3, 4. ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ 1, 2, 3, 4, 5 5 నువ్వు అనుకోవచ్చు ఏంటి బ్రో 0, 1 అంటే చిన్న కన్ఫ్యూజన్ చూసారా. 1, 2, 3, 4, 5 కౌంటింగ్ లో, కానీ ఇండెక్సింగ్ ప్రకారం చూసుకుంటే 0, 1, 2, 3, 4. ఇక కోడింగ్ అంటే మరి అంత ఈజీగా ఉండకూడదు, కానీ ఒక చిన్న ముక్కులాగా పెట్టారు అనమాట. ఎందుకు బెటర్ నాకు తెలుసు, సోదిగాళ్ళు రెండు ఒకటిలాగా పెట్టుంటే బాగుండేది. ఇండెక్సింగ్ అంతా స్టార్ట్ అయ్యంటే బాగుంది, బట్ దట్స్ గుడ్, దట్స్ ఫైన్. సో ఇప్పుడు అరే సైజ్ ఎంత 5. సో కరెక్ట్ గా వాడిని కరెక్ట్ గా నువ్వు 5 అన్నావు అనుకో, కరెక్ట్ గా నీకు 5 మెమరీ అలొకేషన్ బ్లాక్స్ మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ నువ్వు ఓన్లీ 5 డేటా పాయింట్స్ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. నువ్వు 6th డేటా పాయింట్ స్టోర్ చేసుకుందాం అనుకుంటే స్టోర్ చేసుకో. నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు ఎలా డేటాని స్టోర్ చేసుకో దాని గురించి మాట్లాడదాం. సింపుల్ బ్రో, దీని పేరు అరే అనుకో. నువ్వు అరే ఆఫ్ 0 = 10 అన్నావు అనుకో. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ రాస్తావో, నువ్వు ఈ స్టేట్మెంట్ రాయంగానే ఈ ఎండ్ అరే = న్యూ ఇంట్ 5 సైజ్ అని రాసావు అనుకో, ఇలా నీకోసం ఒక మెమరీ బ్లాక్ క్రియేట్ అయిపోద్ది. ఇక్కడ ఇంకో పేరు అరే అని వచ్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ అరే ఇచ్చావు కాబట్టి అరే అనే పేరు వస్తుంది. మెమరీ అంతా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఒక ఎంటీ అరే, ఇది ఒక ఎంటీ అరే. నువ్వు ఈ లైన్ రాసినప్పుడు అరే ఇలా ఉంటుంది, దీంట్లో గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఇంకా స్పెసిఫిక్ గా మాట్లాడుకోవాలంటే జీరోస్ ఉంటాయి అనుకోండి. అన్నిట్లో 0, 0, 0, 0 ఉంటుంది, గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు మీ ఒక వాల్యూని అసైన్ చేయాలి. మీరు ఎలా అసైన్ చేస్తారు? సింపుల్ గా మీరు ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తారు అనుకోండి, ఏంటి దాంట్లో ఏం చేస్తారు, 10 అనే వేరియబుల్ అసైన్ చేస్తారు. ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తారు అనుకోండి, ఏంటి దాంట్లో వాల్యూ ఎలా అసైన్ చేస్తారు, 20, ఇలా అసైన్ చేస్తారు. అలానే ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ మీరు ప్రతిసారి ఈ ఇంట్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. ఈ అరే అనే ఒక పర్టికులర్ వేరియబుల్ డిక్లేర్ అయిపోయింది. మీరు సింపుల్ గా అరే ఆఫ్ 0 = 10 అన్నారు అనుకోండి, ఇక్కడ 10 అనే వాల్యూ స్టోర్ అయిపోద్ది. మీరు గనక అరే ఆఫ్ 1 = 20 అన్నారు అనుకోండి, ఈ అరే ఆఫ్ 1 అరేలో ఫస్ట్ ఇండెక్స్ లో 20 స్టోర్ అయిపోతుంది. మీరు గనక అరే ఆఫ్ 2 = 30 అన్నారు అనుకోండి, సెకండ్ ఇండెక్స్ లో 30 స్టోర్ అయిపోతుంది. సారీ, మీరు గనక అరే ఆఫ్ 3 = 40 అన్నారు అనుకోండి, ఇక్కడ 40. అరే ఆఫ్ 5 = 50 అన్నారు అనుకోండి, అరే ఆఫ్ 4 = 50 అన్నారు అనుకోండి, 50. ఇప్పుడు మీరు అరే ఆఫ్ 5 = 60 అన్నారు అనుకోండి, కాన్ఫిడెన్స్ లో 5th ఇండెక్స్ ఉందా? ఇక్కడ 5th ఇండెక్స్ ఉందా? లేదు. సో అక్కడ నీకు ఏమవుద్ది అంటే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది, అయితే ఇన్వాలిడ్ ఇండెక్సింగ్ అని వస్తుంది. సో ఇన్వాలిడ్ ఇండెక్స్ సమ్ ఎక్సెప్షన్ వస్తుంది, సమ్ ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. సారీ, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. అదే ఆలోచన ఏంటి, నాకు గుర్తు రావట్లేదు ఏంటంటే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ఏంటంటే సింపుల్ బ్రో, నీకు దగ్గర ఒక అరే ఉంది, నువ్వు అరేలో నన్ను ఓన్లీ 5 GB 5 మెమరీ బ్లాక్స్ మాత్రమే అడిగావు. సో నీకు 5 మెమరీ బ్లాక్స్ వచ్చేసావు. నువ్వు ఎందుకు 6th మెమరీ బ్లాక్ ని యాక్సెస్ చేద్దాం అనుకుంటారో ఉంటుంది. సో నువ్వు అది యాక్సెస్ చేస్తున్నావు కాబట్టి నీకు పర్మిషన్ ఇవ్వను అని అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్, నువ్వు తీసుకున్న బాండ్ నువ్వు దగ్గర తీసుకునేది 5 నువ్వు 6th ఇండెక్స్ ని కనుక టార్గెట్ చేస్తావు చంపేస్తా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మంది నేను చూసిన వాటిల్లో, అందుకని ఒకసారి చిన్న మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తా, ఇక్కడ బెటర్ గా చెప్తా. నువ్వు అనుకోవచ్చు బ్రో, నా సైజు 5, నేను అరే ఆఫ్ 5 లోనే అరే ఆఫ్ 5 లో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా కదా, నాకు ఎందుకు ఎక్సెప్షన్ వస్తుందని అడగొచ్చు. నీ సైజు 5 కానీ ఇండెక్సింగ్ స్టార్ట్స్ విత్ 0. సో 0, 1, 2, 3, 4. సో దగ్గర 5th బ్లాక్ లేదు. 5th ఇది ఇండెక్స్, ఇది సైజ్ కాదు, ఇది ఇండెక్స్. అరే ఆఫ్ 5 దగ్గర 5th ఇండెక్స్ లేదు నీ దగ్గర స్టోర్ చేసుకోవడానికి, అందుకని ఇది అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవ్రీబడి షుడ్ రిమెంబర్ అనమాట. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ఎప్పుడు రాకూడదు మీకు అరే కాన్సెప్ట్ లో. సో ఆల్వేస్ రిమెంబర్, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ చాలా క్లియర్ గా ఉండాలి. మీరు ఎప్పుడు కోడ్ రాసినా స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ చాలా క్లియర్ గా ఉండాలి. నెవర్ మెస్ అప్ విత్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనమాట. నువ్వు 0 కి లెఫ్ట్ సైడ్ వెళ్ళిన -1 అన్న అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. నీకు ఇచ్చిన లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ నీ యొక్క అరే సైజ్ 5 అనుకో, నువ్వు 5th ఇండెక్స్ ని ఆక్యుపై చేద్దాం అనుకున్నా నీకు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అగైన్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఇనిషియలైజేషన్. మీరు ఒక అరేని ఇనిషియలైజ్ చేయాలి. మీరు అరేని ఎంతతో అయినా ఇనిషియలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 7th ఇనిషియలైజ్ చేసుకున్నా అనుకోండి, నాకు ఇట్లా నాకు 7 బ్లాక్స్ ఆఫ్ మెమరీ అడ్రస్ వస్తుంది. బ్రో 6 or 7 అంటావని అనొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7 బ్లాక్స్ ఆఫ్ మెమరీ అడ్రస్. క్లియర్? సో నీకు 7 మెమరీ బ్లాక్స్ అడ్రస్ ఇస్తుంది. కాకపోతే నువ్వు అరే ఆఫ్ 7 లో స్టోర్ చేసుకోలేవు. అరే ఆఫ్ 7 ఎందుకు స్టోర్ చేసుకోలేవు నువ్వు? ఎందుకంటే ఇండెక్సింగ్ స్టార్ట్స్ విత్ 0. నీ లెంత్ 1 తో స్టార్ట్ అవుతుంది కౌంటింగ్ లో, కానీ ఇండెక్సింగ్ అరేలో ఇండెక్సింగ్ వాడతాం. ఇండెక్సింగ్ స్టార్ట్స్ విత్ 0. సో 6 is your last. అంటే till what element you can approach in array? Length -1. So every time your last element will be length -1. Every time in any given array, what will be your last element? Array
డాట్ లెంత్ -1. ఈ డాట్ లెంత్ ఏంటని అడగొచ్చు నువ్వు. డాట్ లెంత్ అంటే ఏం లేదండి, సింపుల్ గా ఇప్పుడు ఈ అరే ఉందా, ఈ అరే ఒక లెంత్ ఎట్లా తెలుసుకుంటావు నువ్వు? అరే ఒక లెంత్ ఎంత మనకు తెలియదు కదా. ఈ లెంత్ తెలుసుకోవడానికి దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, దాన్ని అరే అనే ఒక మెథడ్ మీద, సారీ అరే అనే ఒక ఆబ్జెక్ట్ మీద, అరే ఒక ఇక్కడ అరే అనేది ఒక ఆబ్జెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అండి, ఆబ్జెక్ట్. దాని మీద నువ్వు లెంత్ అనే ఒక మెథడ్ ని వాడచ్చు. లెంత్ అనేది ఒక మెథడ్ అనమాట. లెంత్ అనేది ఒక మెథడ్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ లో క్లాస్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ పర్టికులర్ క్లాస్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ ని మనం ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు అని. అలానే నువ్వు కనుక అరే ఒక లెంత్, దిస్ ద సేమ్ కాన్సెప్ట్ ఓవర్ హియర్. నువ్వు కనుక అరే లెంత్ తెలుసుకోవాలంటే అరే డాట్ లెంత్ అని ఒక పర్టికులర్ ఈ లైన్ రాస్తే చాలు. int n is equal to అరే డాట్ లెంత్ అని రాసావు అనుకో, ఈ అరే లెంత్ ఎంత అంటే 1 2 3 4 5 6 7 7 n లో 7 అనే వాల్యూ స్టోర్ అయిపోతుంది అనమాట. దాట్ సింపుల్. హౌ టు క్యాలిక్యులేట్ లెంత్ ఆఫ్ ఎన్ అరే. ఇది మనం లాస్ట్ పీరియడ్ లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనే కాన్సెప్ట్ మీద పనిచేసాం. నెంబర్ ఆఫ్ డిజిట్స్ 1 2 3 4 లో నువ్వు నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ చేయాలంటే నీ దగ్గర తెలుసు, నువ్వు మొత్తం రిమైండర్లు డివిజన్లు తీస్తావు, నీకు తెలుసు. ఇక్కడ అలాంటి చేయలేము కాబట్టి, ఎందుకంటే అరే సార్ట్ ఆఫ్ బాండ్ ఆఫ్ ఎక్సెప్షన్ వచ్చేస్తుంది. సో అందుకని వీళ్ళు ఒక ఇంటర్నల్ మెథడ్ ఇచ్చారు మనకి లెంత్ కనుక్కోవడానికి, ప్రతిసారి మనం కష్టపడకుండా. అండ్ ఇట్ గోస్ విత్ అరే డాట్ లెంత్ అనమాట. అరే డాట్ లెంత్ ఈస్ అ కీవర్డ్ అరే. ఇట్స్ జావా ఫంక్షన్, ఇన్బిల్ట్ ఫంక్షన్ దట్ హెల్ప్స్ యూ టు గివ్ ద లెంత్ ఆఫ్ ఎ గివెన్ అరే అనమాట. క్లియర్? సో ఇప్పుడు నువ్వు 0 నుంచి స్టార్ట్ చేయాలి నువ్వు ఒక యాక్సెస్ ని. నువ్వు అరే ఆఫ్ -1 అన్నావా అనుకో, పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే అరే ఆఫ్ -1 అంటే ఏమవుతుంది, ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఎలా వర్క్ అవుతుందో దాని గురించి మాట్లాడుకుందాం మనం. అరే ఆఫ్ -1 అనగానే ఏం చేస్తుంది, 2000 ప్లస్ -1 ఇంటూ 4 చేస్తుంది. అప్పుడు నీకు -2004 వస్తుంది. -2004 అనే మెమరీ అడ్రస్ ఉంటుందా నీకు ఇచ్చిన అలొకేషన్ లో? ఉండదు. నువ్వు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ చూసుకుంటే +2004 ఉంది, -2004 ఉందా? లేదు కదా. అది సింపుల్ గా నీకు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ని త్రో చేస్తుంది అనమాట. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ అరేస్. నీ స్టార్ట్ పాయింట్, నీ ఎండ్ పాయింట్ మీద చాలా క్లారిటీ ఉండాలి. నువ్వు కనుక క్లారిటీ మిస్ అయ్యావు, పప్పులో కాలేసినట్టే. సో this is the some basic concept of arrays and I hope you got it. ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటిది, స్టాటిక్ మెమరీ అలొకేషన్. మీరు ఎప్పుడైతే ఒక అరేని డిక్లేర్ చేస్తారో అప్పుడే మీరు దానికి ఒక స్టాటిక్ సైజ్ ఇచ్చేయాలి. బియాండ్ ది స్టాటిక్ సైజ్ మీకు మళ్ళీ అరే కావాలి అంటే మళ్ళీ మీరు ఒక కొత్త అరేని క్రియేట్ చేసుకోవాలి. అరే 1 అనుకోని మళ్ళీ కొత్త అరేని క్రియేట్ చేసుకుని మళ్ళీ కొత్త సైజ్ ఇచ్చుకోవాలి. అండ్ దిస్ ఇస్ అ స్టాండర్డ్ టెంప్లెట్ ఇన్ జావా. C++ పైథాన్ లో మీరు ఒక్కసారి కోడ్ రిఫర్ చేసుకోవచ్చు, హౌ టు ఇనిషియలైజ్ అన్ అరే అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, దట్ ఈస్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్. కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్ అనుకోండి, లేకపోతే STL లో ఏదో ఉంటుంది, ఇంకోటి నాకు తెలియదు, అది STL లో SLT ఏదో ఉంటుంది. దీంట్లో C++ లో, పైథాన్ లో వచ్చేసి లిస్ట్ టపుల్స్ ఆ కాన్సెప్ట్ కిందకి వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే సి అండి. ఇప్పుడు జావా వాళ్ళు ఏం చేశారంటే, ఓకే రియల్ వరల్డ్ సినారియోస్ గురించి మాట్లాడదాం. రియల్ వరల్డ్ సినారియోస్, నీకు రెస్టారెంట్ ఉంది, రోజు దగ్గరికి కస్టమర్స్ వస్తూనే ఉంటారు. సరే ఎందుకు కాదు, యూట్యూబ్ ఉందండి, యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేస్తావు, యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేయగానే దాని నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. నీకు తెలియదు వాట్ కెన్ బి ఇట్స్ ఎండ్ పాయింట్ అనేది, ఎందుకంటే బీభత్సమైన ఇంక్రీజ్ అవుతుండొచ్చు వ్యూస్ అనేది. అంటే ఒక వీడియో అప్లోడ్ చేసి, ఇప్పుడు 4 అప్లోడ్ చేసాడు అనుకోండి, మహా అయితే 100 200 300 అంతవరకు వచ్చాయి ప్లస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిస్టర్ బీస్ట్ ఉన్నాడు, ఒక వీడియో అప్లోడ్ చేశాడు, అప్లోడ్ అయిన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని స్టోర్ చేసుకోవాలి వాళ్ళు ప్రాపర్ గా, ఆ ఇన్ఫర్మేషన్ అదంతా చాలా స్టోర్ చేసుకోవాలి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళ దగ్గర ఏమనుకున్నారంటే, ఓకే నేను ఒక అరే తీసుకున్న డేటాని స్టోర్ చేసుకుందాం అనుకోండి, నా దగ్గర ఎండ్ పాయింట్ ఫిక్స్ అయి ఉండకూడదు ఎప్పుడు. ఈ ఎండ్ పాయింట్ ఫిక్స్ అవడం వల్ల ఏమవుతుంది, బియాండ్ దిస్ డేటా దగ్గరకు వస్తే నేను క్రాష్ అయిపోతాను. నేను నీకు ఇంకా స్టోర్ చేసుకోవాలి నా డేటాని. నువ్వు నాకు డేటా ఇస్తున్నావు, డిమాండ్ ఉంది, సపరేట్ డిమాండ్ ఏదో. నువ్వు నాకు డేటా ఇస్తున్నావు, నేను డేటాని స్టోర్ చేసుకోలేకపోతున్నా. నువ్వు డేటా ఇస్తున్నావు కానీ డేటాని స్టోర్ చేసుకోలేకపోతున్నా. సో ఇక్కడ ఏమవుతుంది, డిమాండ్ ఉంది కానీ సప్లై చేయలేకపోతున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రాబ్లం అయిపోతుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్ కాన్సెప్ట్ కనిపెట్టారు. కలెక్షన్ ఫ్రేమ్వర్క్స్ ఏమంటుంది, ఓకే బ్రో, అరే బ్రో నువ్వు ఒక స్టాటిక్ మెమరీ అడ్రస్ వస్తున్నావు, సో నీ దగ్గర ఇంత మెమరీతోనే స్టోర్ చేసుకోవచ్చు. బియాండ్ దిస్ వెళ్ళాలంటే మళ్ళీ క్రియేట్ చేసుకో, నువ్వు చాలా సోదిలాగా ఉన్నావు. అందరు ఏం చేస్తున్నప్పుడు ఒక కొత్త నెక్స్ట్ ఇవన్నీ రియల్ వరల్డ్ లోకి, ఇప్పుడు రియల్ వరల్డ్ సినారియోస్ కి హెల్ప్ అయ్యేలా వీళ్ళు అరే లిస్ట్ లో కాన్సెప్ట్ ని కనిపెట్టారండి. అరే లిస్ట్ అనేది ఒక కలెక్షన్ ఫ్రేమ్ వర్క్ అనమాట. దీని గురించి డీప్ డైవ్ చేయను నేను, ఎందుకంటే అంత నేను టెక్నికల్ ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళి DSL ఎంత వస్తుందో అది చెప్తా. అరే లిస్ట్ అనేది ఏంటిదంటే, అరే లిస్ట్ ఈజ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ ఇంటర్ఫేస్ అనమాట.
ఇప్పుడు టెక్నికల్ గా వచ్చారు. అరే లిస్ట్ ఏం చేస్తుందంటే దీని యొక్క బేసిక్ అండర్లైన్ అరే కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు అరే ఏం చేస్తుంది, మన కోసం డేటాని స్టోర్ చేసుకుంటది, మన కోసం డేటాని ఫెచ్ చేస్తుంది. దిస్ ఇస్ ద టూ కాన్సెప్ట్ అరే డూస్. అరే లిస్ట్ కూడా అంతే అండి, కాకపోతే ఇక్కడ డైనమిక్ మెమరీ అనమాట. డైనమిక్ మెమరీ అంటే నువ్వు వాల్యూస్ ఇస్తున్న కొద్ది స్టోర్ చేసుకుంటూనే ఉంటుంది. నువ్వు ఒక ఫిక్స్డ్ సెట్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వాల్యూస్ ఇవ్వు, అది స్టోర్ చేసుకుంటుంది, వాల్యూస్ ఇవ్వు, అది స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు దీనికి కూడా ఒక సింటాక్స్ ఉంటుంది కదా, ఆ సింటాక్స్ అంటే రాస్తాం. అరే లిస్ట్ ఇంటీజర్ నువ్వు కనుక ఇట్లా చెప్తా ఇజ్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ ఇలా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ అండి. అరే లిస్ట్ అనేది ఒక క్లాస్ అండి, ఓకేనా. అరే లిస్ట్ అనేది ఒక క్లాస్. ఈ క్లాస్ లో ఏముంటది అంటే నువ్వు ఎటువంటి డేటా స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నావు చెప్పాలి కదా మనం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, నువ్వు ఒక ఇంటీజర్ డేటా, నువ్వు ఒక అరే ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ అన్నావు అనుకో, దాని అర్థం ఏంటిదంటే నువ్వు ఇంటీజర్ డేటాని స్టోర్ చేసుకుంటున్నావు అని. నువ్వు గనక డబల్ అరే ఈజ్ ఈక్వల్ టు న్యూ డబల్ అన్నావు అనుకో, నువ్వు డబల్ అనే ఒక డేటా పాయింట్స్ స్టోర్ చేసుకుంటున్నావు అని. నువ్వు క్యార్ అన్నావు అనుకో, క్యార్ అనే డేటా పాయింట్స్ స్టోర్ చేసుకుంటున్నావు అని. సో ఇలా నువ్వు ఏం చేస్తున్నావు, ఒక అరేని ఇనిషియలైజ్ చేసేటప్పుడు నువ్వు దానికి చెప్తున్నావు నీ ఎటువంటి డేటా పాయింట్స్ ని దాంట్లో స్టోర్ చేసుకుంటా అనేది. సో అరే లిస్ట్ ఏమంటుంది నాకు కూడా తెలియాలి కదా బ్రో, నువ్వు ఏం స్టోర్ చేసుకుంటున్నావు. అందుకని అది ఏం చేస్తుందంటే ఇక్కడ పెట్టి జనరిక్ క్లాస్ ఏదో ఒక టాప్ అండ్ ఒక కాన్సెప్ట్ ఇన్ జావా జనరిక్ క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనం దానికి అంత అవసరం లేదు, బట్ మీరు ఈ టెంప్లెట్ ని గుర్తుపెట్టుకుంటే చాలు, ఓకేనా. ట్రస్ట్ మీ దిస్ టెంప్లెట్ ఇస్ ఇనఫ్ ఫర్ యు యాజ్ ఆఫ్ నౌ. సో ఇక్కడ ఏమవుతుందంటే అరే లిస్ట్ అనేది క్లాస్ పేరు. మనం ఒక ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తామండి, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. సేమ్ క్లాస్ నేమ్ కాదు, క్లాస్ నేమ్ కి మీరు చెప్పాలి మీరు ఎటువంటి డేటా టైప్ ని స్టోర్ చేసుకుంటున్నారు అనేది, ఎటువంటి డేటా టైప్ ని స్టోర్ చేసుకుంటున్నారు అనేది. ఇంటీజర్ ఏంటి బ్రో అని అడగొచ్చు. లాస్ట్ వీడియోలో చెప్పే వ్రాపర్ క్లాస్ అనేది. ఎవ్రీ ప్రిమిటివ్ డేటా టైప్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్లాస్ ఇంప్లిమెంటేషన్. హ్యాస్ ఇట్స్ ఓన్ క్లాస్ ఇంప్లిమెంటేషన్. దట్స్ వై వీఆర్ యూజింగ్ ఇంటీజర్ ఓవర్ హియర్. నా థర్డ్ ఎపిసోడ్ లో చూడు, క్లియర్ గా అర్థమవుతుంది నీకు నేను వ్రాపర్ క్లాస్ అంటే ఏంటంటే, ఓకేనా. ఒకసారి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆబ్జెక్ట్ పేరు ఇవ్వాలి. నువ్వు ఇక్కడ ఆబ్జెక్ట్ పేరు ఏదైనా ఇవ్వచ్చు. ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ సేమ్ క్లాస్ నేమ్, న్యూ క్లాస్ నేమ్, సింపుల్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే సింపుల్ గా నువ్వు ట్రెడిషనల్ గా స్టోర్ చేసుకున్న డేటాని నువ్వు ట్రెడిషనల్ డేటా ఎలా స్టోర్ చేసుకుంటావు, అరే ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, అరే ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2, అరే ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇలా స్టోర్ చేసుకుంటావు కదా. ఇది ఏమంటది అంటే నేను ఇట్లా ఇనిషియలైజ్ చేసుకో బ్రో, అరే లిస్ట్ ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. ఇలా నేను ఒకటి తీసుకో బ్రో, తీసుకొని నేను ఏ డాట్ యాడ్ 1 అన్నాం అనుకో 1 యాడ్ అయిపోతుంది. ఏ డాట్ యాడ్ 2 అన్నాం అనుకో 2 యాడ్ అయిపోతుంది. ఏ డాట్ యాడ్ 3 అన్నాం అనుకో 3 యాడ్ అయిపోతుంది. నేను ఆర్డర్ అంతా మెయింటైన్ చేస్తాను. ఎలా అయితే డేటా అరేస్ లో స్టోర్ అవుతుందో సేమ్ అలానే ఇక్కడ కూడా స్టోర్ అవుతుంది అనమాట. ఏ డాట్ యాడ్ అరే లిస్ట్ అనేది ఒక క్లాస్, ఆ పర్టికులర్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ పర్టికులర్ క్లాస్ లో చాలా ఫంక్షన్స్ కూడా ఉంటాయి అనమాట. సో నేను ఏం చేస్తున్నా సింపుల్ గా ఏ డాట్ యాడ్ అనేది ఒక ఫంక్షన్ టు యాడ్ ఎ వాల్యూ, యాడ్ 2, యాడ్ 3 అంటే సింపుల్ గా వాల్యూస్ అనేది యాడ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ అరే లిస్ట్ యొక్క సైజ్ తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక వాల్యూని గెట్ చేద్దాం అనుకో, ఇప్పుడు ఇలా ఉంది, దిస్ ఇస్ రిప్రజెంటెడ్ దిస్ వే. ఇప్పుడు నువ్వు వాల్యూస్ ని ఫెచ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తావు, నువ్వు ప్రింట్ అరే ఆఫ్ 2 అంటావు, అవునా, ప్రింట్ అరే ఆఫ్ 2 అంటావు. అదే నువ్వు ఇంకోటి ప్రింట్ చేద్దామంటే ప్రింట్ అరే ఆఫ్ 3 అంటావు, అవునా. వీళ్ళు ఏమంటారంటే ఏ డాట్ గెట్ అంటారు. గెట్ ఇండెక్స్ ఇస్తున్నావు కదా, వీళ్ళు కూడా ఇండెక్స్ ఇస్తారు. ఏ డాట్ గెట్ 0, ఏ డాట్ గెట్ 1, ఏ డాట్ గెట్ 2 ఇలా ఇండెక్సింగ్ ఇస్తారు అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటిది, నువ్వు అరే ఆఫ్ 2 అంటావు, వీళ్ళు అరే ఏ డాట్ గెట్ అంటారు. గెట్ అంటే అగైన్ ఇంప్లిమెంటెడ్ మెథడ్. నువ్వు ఏదైతే ఇండెక్స్ ఇస్తావో ఆ ఇండెక్స్ యొక్క వాల్యూస్ వచ్చే రెస్పాన్సిబిలిటీ ఈ యొక్క గెట్ అనే మెథడ్ తీసుకుంటుంది. యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, నువ్వు ఏదైతే వాల్యూ ఇస్తున్నావో ఆ వాల్యూని ఆ పర్టికులర్ అరేలో నీట్ గా యాడ్ చేస్తుంది. యాడ్ అంటే ఎట్లా చేస్తుంది, ఇప్పుడు అరే ఉందనుకో, ఫస్ట్ నువ్వు యాడ్ 1 రాస్తే 1 స్టోర్ అవుతుంది, మళ్ళీ 2 రాస్తే 2 స్టోర్ అవుతుంది, మళ్ళీ 3 రాస్తే 3 స్టోర్ అవుతుంది, ఇలా స్టోర్ అవుతూ వెళ్తుంది అనమాట. గెట్ అండ్ 0 వస్తే ఇండెక్స్ ఇవ్వాలి 0, 1 అంటే 1, 2 అంటే 2. ఏ డాట్ రిమూవ్ ఫంక్షన్ ఉంటుందండి, రిమూవ్ ఇండెక్స్ ఇస్తే ఆ వాల్యూని రిమూవ్ చేసేస్తుంది. ఇంకా సైజ్ తెలుసుకోవాలి అంటే ఏ డాట్ సైజ్, ఈ 4 చాలు. ఏ డాట్ యాడ్ చేస్తే వాల్యూ యాడ్ అవుతుంది, ఏ డాట్ గెట్ చేస్తే వాల్యూ గెట్ అవుతుంది, ఏ డాట్ రిమూవ్ చేస్తే వాల్యూ రిమూవ్ అవుతుంది. ఏ డాట్ సైజ్ అంటే ఒక అరే లిస్ట్ ఒక సైజ్ వస్తుంది. బై డిఫాల్ట్ అరే లిస్ట్ గోస్ విత్ 10 సైజ్ అండ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది అరే నువ్వు డేటా ఇస్తున్న కొద్ది దానికి దాని సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో అది ఇక్కడ ఆగదు. ఇది ఎలా ఇంక్రీజ్ చేసుకుంటూ ఎట్లా చేస్తుంది ఫర్దర్ వీడియోస్ మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నో దిస్ ఇస్ హౌ అరే అండ్ అరే లిస్ట్ కాన్సెప్ట్ వర్క్స్.
సారీ. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ అరేస్. నేను నా ఎఫర్ట్ పెట్టాను అనుకుంటారా మీకు అర్థం చేసుకోవడానికి, బట్ యా, జస్ట్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్. ఇప్పుడు ఒక అరే ఉందండి ఇలా, దీంట్లో ఇంకో పేరుంది అరే. ఇప్పుడు ఈ అరే ట్రావర్సల్ నుంచి మాట్లాడుకుందాం. అరే ట్రావర్సల్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీరు అరేలో వాల్యూ స్టోర్ చేసుకున్నారు, బాగుంది. కానీ మీరు ఇప్పుడు అరే వాల్యూస్ యాక్సెస్ ఎలా చేస్తారు? ఇప్పుడు అరే ఆఫ్ 0 అనాలి. ఇప్పుడు నేను మీకు సింపుల్ గా చెప్పాను, నాకు అరేలో ఉన్న వాల్యూస్ అన్ని కావాలి అన్నప్పుడు ఏం చేస్తావు? అరే ఆఫ్ 0 అని ప్రింట్ చేస్తాం ఫస్ట్. దాని తర్వాత ప్రింట్ అరే ఆఫ్ 1 అంటాం. దాని తర్వాత ప్రింట్ అరే ఆఫ్ 2 అంటాం. దాని తర్వాత ప్రింట్, హ్యాండ్ రైటింగ్ కొంచెం నీట్గా ట్రై చేస్తా, అరే ఆఫ్ 3 అంటాం. దాని తర్వాత ప్రింట్ అరే ఆఫ్ 4 అంటాం. 5 ప్రింట్ చేయాలా? చేయకూడదు, ఎందుకంటే ఇండెక్సింగ్ లో 0 నుంచి 4 వరకు ఉంది. సో 0 నుంచి 4 వరకు చేయాలి. 5th దగ్గరికి వెళ్తే సంకన అయిపోతుంది. ఇలా ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నీ అరే సైజ్ 100 ఉంది అనుకో, నీ అరే సైజ్ 100 ఉంది, అప్పుడు ఏం చేస్తాం? ఇలా చేయొచ్చా? తప్పు కదా, ఇలా చేయకూడదు కదా, తప్పు కదా. ఎందుకంటే ఎన్నిసార్లు రాస్తే దాన్ని ఏమంటారు? తప్పు అంటారు. ఇక్కడ ఫర్ లూప్స్ వాడాలి. ఎందుకు వాడాలి? యూఆర్ డూయింగ్ ఏ సేమ్ ఆపరేషన్. జస్ట్ నువ్వు కనుక చూసుకుంటే అన్నిట్లో ఈ పార్ట్ అంతా కామన్. జస్ట్ 0, 1, 2, 3, 4 ఈ పార్ట్ మాత్రమే మారుతుంది. నువ్వు ఆ పార్ట్ ని ఫర్ లూప్ వాడి మార్చు. అంటే ఏం చెప్తున్నా నేను? సింపుల్ బ్రో. ఫర్ నీకు తెలుసు అరే ఒక ఇండెక్సింగ్ ఐ 0తో స్టార్ట్ అవుతుందని, 0తో స్టార్ట్ చేస్తావు. ఐ డాట్ లెంత్ వరకు వెళ్ళాలి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ పాయింట్ క్లియర్ గా చెప్తున్నా, సింపుల్ గా. ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాయాలి, లెస్ దెన్ రాయాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యా, చాలా మంది మిస్ అనుకున్నా. ఆబ్వియస్లీ అరే డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్, మనకు ఫర్ లూప్ ఇలా రాసాం అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ సింపుల్ గా మనం ప్రింట్ అరే ఆఫ్ ఐ. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మనం ఆడుకుందాం. సింపుల్. ఇప్పుడు ఈ కోడ్ ని ఇటరేట్ చేద్దాం ఒకసారి. ఈ కోడ్ ఏం చేద్దాం? ఇటరేట్ ఎలా చేయాలి? ఫస్ట్ ఒక డబ్బా గీసుకోవాలి, ఆ డబ్బాలో అరే వేరియబుల్ రాసుకోవాలి. క్లియర్? అరే, ఈ అరే ఎంత సైజు? 0, 1, 2, 3, 4, 10, 20, 30, 40, 50. ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ ఉంది అనుకున్న, అవుట్పుట్ డేటా ప్రింట్ అవుతుంది. ఐ ఇనిషియలైజ్డ్ విత్ 0 స్వాహ. అరే డాట్ లెంత్, ఈ యొక్క అరే యొక్క లెంత్ ఎంత? 1, 2, 3, 4, 5. లెంత్ అంటే 1, 2, 3తో స్టార్ట్ చేయాలి. ఇండెక్సింగ్ అంటే 0, 1, 2, 3తో స్టార్ట్ చేయాలి. 1, అందుకని న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఊరికే కనిపెట్టలేదు, వాళ్ళు కనిపెట్టడం వల్ల ఎన్ని కష్టాలు మనకి ఈ రోజు. బట్ దట్స్ ఫైన్. ఫ్యాక్ట్స్ కూడా మంచిగా ఇస్తారు అనుకోండి, ఒకసారి నేర్చుకుంది. ఓకే, 1, 2, 3, 4, 5. లెంత్ వచ్చేసి ఎంత? 5. సో దీని వాల్యూ వచ్చేసి ఇక్కడ నేను 5 అని రాసుకుంటాను. ఓకే, క్లియర్. నౌ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. లోపలికి వస్తూ ప్రింట్ అరే ఆఫ్ ఐ అని ఉంది. అరే ఆఫ్ ఐ అంటే అర్థం ఏంటిది? అరే ఆఫ్ 0 అని అర్థం. అరే ఆఫ్ 0 ఎంత వాల్యూ ఉంది? 10. 10 ని అవుట్పుట్ స్క్రీన్ లో ప్రింట్ చేస్తాం. పద్ధతిగా మళ్ళీ వెళ్తాము, ఐ ప్లస్ ప్లస్, ఐ వాల్యూ 1 చేస్తాము. మళ్ళీ ఏం చేస్తాం? 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. లోపలికి వస్తాము, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం? అరే ఆఫ్ ఐ అంటుంది, ఐ వాల్యూ ఎంత? 1. అరే ఆఫ్ 1 దగ్గరికి వెళ్తాం, మళ్ళీ ఎంత ఉంది? 20. 20ని ప్రింట్ చేస్తాము. మళ్ళీ ఇక్కడికి వెళ్తాము, ఐ ప్లస్ ప్లస్, ఐ వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తాము, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. మళ్ళీ లోపలికి వస్తాము, మళ్ళీ ప్రింట్ అరే ఆఫ్ ఐ. ఐలో ఎంత ఉంది? 2 ఉంది. సో ఏం చేస్తాము? అరే ఆఫ్ 2 అంటాము. అరే ఆఫ్ 2 వాల్యూ ఎంత? 30. 30ని ప్రింట్ చేస్తాము. మళ్ళీ ఇక్కడికి వెళ్తాము, ఐ ప్లస్ ప్లస్, ఐ వాల్యూ ఎంత ఉంది? 2. 2 కొట్టేసి 3 రాసుకుంటాం. మళ్ళీ ఇక్కడికి వస్తాము, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ అంటాము. సో లోపలికి వస్తాము, ఇప్పుడు అరే ఆఫ్ ఐ ఉంది. అరే ఆఫ్ ఐ అంటే ఎంత? ఐ వాల్యూ ఎంత? 3. అరే ఆఫ్ 3 చేస్తాము. అరే ఆఫ్ 3 వాల్యూ ఎంత? 40. 40ని ప్రింట్ చేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాము, ఐ ప్లస్ ప్లస్ చేస్తున్నా. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది? 4. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ. ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాను నేను, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాను నేను, అరే ఆఫ్ 5. సో అరే ఆఫ్ 4. అరే ఆఫ్ 4 లో వాల్యూ ఎంత ఉంది? 50 ఉంది. సో 50 ప్రింట్ చేస్తాను. మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ 5 అవుద్ది. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటిది? 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ. మనం ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసాం కాబట్టి ట్రూ అయింది. లోపలికి వస్తాము, ఇప్పుడు అరే ఆఫ్ 5. అరే ఆఫ్ 5 ని యాక్సెస్ చేయడానికి వెళ్తాము. అరే ఆఫ్ 5 ఉందా? నేను నీకేం చెప్పా? నువ్వు లాస్ట్ ఎలిమెంట్ వరకే వెళ్ళాలి. దానికి బియాండ్ వెళ్తే ఏమవుద్ది?
అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఎందుకంటే ఈ అరేలో ఓన్లీ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ అంటే ఎన్ని ఇండెక్స్ ఉంటాయి? 4 ఇండెక్స్ ఉంటాయి. సారీ 5 ఎలిమెంట్స్ అంటే 5 ఇండెక్స్ ఉంటాయి. బట్ ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ వాల్యూ ఎంత 4 ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తావు? అరే ఆఫ్ 5 ని ఫెచ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు నువ్వు చూడు ఇక్కడ 1 2 3 4 5 నువ్వు ఆల్రెడీ 5 టైమ్స్ అరేలో ఉన్న వాల్యూస్ ని కన్జ్యూమ్ చేసినావు అంటే అర్థమైంది. ఆల్రెడీ 5 బ్లాక్స్ లో డేటా స్టోర్ అయింది, డేటా ఫెచ్ చేసుకున్నావు. అరే ఆఫ్ 5 ఉందా? లేదు. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? అరే ఆఫ్ 5 వాల్యూ ఫెచ్ చేద్దాం అనుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుంది? అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఈ చిన్న కోడ్ మనకు కనిపించదు, ఈ లైన్ మనకు కనిపించదు, ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ల్యాప్టాప్ మూవ్ చేస్తాం, చిల్ కొడతాం. అలా కుట్టకుండా ఏం చేయాలి అంటే అలా నేను చేస్తాను. మీరు చిల్ అవ్వకుండా నేను చేస్తున్నాను. ఈ ఈక్వల్ టు తీసేయండి ఇక్కడ నుంచి. ఈక్వల్ టు తీసేస్తే ఏమవుతుంది? ఇప్పుడు 5 less than 5 ఫాల్స్, ఫర్ లూప్ బ్రేక్ అయిపోద్ది, బయటకు వస్తుంది. సో దిస్ ఇస్ హౌ యూ ఇటరేట్ అ అరే. దిస్ ఇస్ హౌ యూ ఇటరేట్ అన్ అరే. గాట్ ఇట్? సో నేను మీకు అరే ఎలిమెంట్ ఎలా యాక్సెస్ చేయాలో చెప్పాను, అరే ఎలిమెంట్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్పాను, అరే ఎలిమెంట్ ఎలా ఒక అరేని ఎలా ట్రావర్స్ చేయాలో చెప్పాను. దిస్ హౌ యూ గెట్. ఇప్పుడు నువ్వు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావు డేటాని, సేమ్ కాన్సెప్ట్ అండి, సింపుల్, ఏం లేదు. ఒక అరే ఫస్ట్ ఏం చేస్తావు? అరే ఇనిషియలైజ్ చేస్తావు. ఇనిషియలైజ్ ఎలా చేస్తావు? 0 1 2 3 4 సింపుల్ గా ప్రతిసారి ఎంటర్ రాస్తే బోర్ కొడుతుంది. డబుల్ రాద్దాం. డబుల్ అరే ఈజ్ ఈక్వల్ టు న్యూ డబుల్ 5 ఇలా రాసామనుకో, ఇలా ఒక అరే వస్తుంది. ఇప్పుడు మెమరీ అడ్రస్ అలొకేషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ది 1000 తో స్టార్ట్ అయింది అనుకో, ఇది 1008 దగ్గరికి వెళ్తుంది, ఇది 1016 దగ్గరికి వెళ్తుంది, ఇది 1024 దగ్గరికి వెళ్తుంది, ఇది 1032 దగ్గరికి వెళ్తుంది. నేను మ్యాథ్స్ లో వీక్ కాదు, నాకు తెలియదు కరెక్ట్ కాదు, బట్ కీప్ ఇట్ అప్. ఓకే ఓకే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ డిఫరెన్స్ 8 ఎందుకు రాసావు బ్రో అని అడగొచ్చు. డిఫరెన్స్ 8 ఎందుకు రాసావు అడగొచ్చు. ఎందుకు రాసా 8? బికాస్ డబల్ హ్యాస్ 8 bytes ఆఫ్ మెమరీ. డబల్ హ్యాస్ 8 bytes ఆఫ్ మెమరీ. ఈ బైట్స్ మెమరీ ఇదంతా అర్థం అవుతాయి. గో టు డిఎస్ఎస్ సిరీస్ ఎపిసోడ్ 1 ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ అవుతాయి. సో జనరల్ డబల్ అనేది 8 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది స్టోరేజ్ వాల్యూ. సో అందుకని డిఫరెన్స్ అనేది 8 ఉంది. సో ఇప్పుడు నేను సింపుల్ గా అరే ఆఫ్ 2 అంటే ఏమవుతుందండి? అరే బేస్ అడ్రస్ ఎంత? 1000. బేస్ అడ్రస్ అంటే ఫస్ట్ బ్లాక్ అడ్రస్ ఉంటుంది 1000 ప్లస్ 2 ఉంది. 2 into నువ్వు ఏం స్టోర్ చేసుకుంటావు? డబల్ లో ఎవ్రీ ఇండివిజువల్ మెమరీ ఏం తీసుకుంటుంది? 8 bytes 8. సో 1000 ప్లస్ 16, సో 1016. సో 1016 లో ఏదైతే వాల్యూ ఉందో అది మనం ప్రింట్ చేస్తాం. సో దిస్ ఇస్ హౌ యూ ఇనిషియలైజ్ అన్ అరే. దిస్ హౌ ద కాన్సెప్ట్. ఇప్పుడు నువ్వు దీనిలో వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావు. మళ్ళీ ట్రెడిషనల్ వేలో అరే ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఇంత, అరే ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇంత 2 అట్లా ఇవ్వవు. మళ్ళీ ఫర్ లూప్ రాస్తావు. ఫర్ end I is equal to 0, I less than array dot length. I less than array dot length కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఫర్దర్ గా ఐ హోప్ యూ గెట్ దిస్ రిమైండర్. array of I is equal to sc dot next double. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? సింపుల్ అండి. ఐ ఇందాక ట్రావర్సింగ్ ఎలా అయితే ఐ వాల్యూ 0 1 2 3 4 వెళ్ళిందో ఇక్కడ కూడా 0 1 2 3 4 వెళ్తే నువ్వు ఏదైతే వాల్యూ ఇస్తావో అవన్నీ ఇక్కడ స్టోర్ అయిపోతూ ఉంటాయి, పద్ధతిగా స్టోర్ అయిపోతూ ఉంటాయి. ఐ హోప్ యూ గాట్ దిస్ పర్టికులర్ పాయింట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం కష్టపడి రాసుకున్న ఇక్కడికి వెళ్దాం. వాట్ ఈస్ అరే? ఐ హోప్ యూ ఆర్ క్లియర్. Array is a collection of elements stored in a continuous memory allocation. Think of it as a row of numbered boxes. Sorry. Okay, this is how the data gets stored and matter. Okay, na? Array indexing. Array indexing ela start avuddi. It's a zero based indexing. Good bet kondi. It's a zero based indexing. Meaning the first element it is index 0, not at 1. This is one of the most important concepts. First element is always array of 0. Last element is always array of length minus 1. Okay, na? Invalid index access causes array index out of bound exception Java. Clear? One of the other examples that should be fine. Array traversal. మీకు ఎలా ట్రావర్స్ అయ్యో చెప్పాను. there are different approaches అండి. ఫర్ లూప్ వాడొచ్చు, వైల్ లూప్ వాడొచ్చు, ఫర్ ఈచ్ లూప్ వాడొచ్చు. ప్రస్తుతానికి ఫర్ లూప్ నేర్చుకున్నారు కదా, వైల్ లూప్ ట్రై చేయండి. ఫర్ ఈచ్ లూప్ అనేది నేను త్వరలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామన్ అరే ఆపరేషన్స్. అరే ఆపరేషన్స్ లో ఏం ఆపరేషన్ ఉంటాయి? ఫెచ్ ద డేటా, గెట్ ద డేటా. అంటే డేటాని ఇన్సర్ట్ చేయాలి లేదా డేటాని రీడ్ చేయాలి. యాక్సెస్ ఆపరేషన్స్. array of I, get index, array dot length, get size of an array. Array of 0, first element. Array of array dot length minus 1, last element. Modification operations. Array of 5, ఒక particular index లో ఉన్న వాల్యూని అప్డేట్ చేద్దాం అనుకుంటే array of 5. Create new array for insertions. Array has fixed size and size. Use array list for dynamic size. చెప్పే కాన్సెప్ట్స్ అన్ని క్లియర్. ఓకే, కామన్ ప్యాటర్న్స్. అరేస్ లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయండి. అక్యుములేటర్ ప్యాటర్న్, కౌంటర్ ప్యాటర్న్, 2 pointers పాయింటర్, ఇది కంపారిజన్, ఫైండ్ మిన్ మ్యాక్స్, సర్చ్, ఇది స్లైడింగ్ విండో, ప్రిఫిక్స్, పార్టిషన్. సో జనరల్ గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కదా, ఎవ్రీ ప్యాటర్న్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ప్యాటర్న్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్యాటర్న్ లో నేను కొన్ని బేసిక్ బ్రేక్ డౌన్స్ ఇచ్చాను. బట్ మన అరే సిరీస్ లో స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ కవర్ చేస్తాం అనుకుంటే పెద్ద పిచ్చలైట్ ఇది.
టైం కాంప్లెక్సిటీ, అరేస్ లో టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది మీరు మాట్లాడుకుంటే, యాక్సెసింగ్ ఎలిమెంట్ బై ఇండెక్స్, మీరు కనుక ఒక ఎలిమెంట్ ని యాక్సెస్ చేద్దాం అనుకుంటారు అనుకోండి, దట్ టేక్స్ బిగ్ ఆఫ్ వన్ టైం కాంప్లెక్సిటీ. మీరు కనుక అరేని ట్రావర్స్ చేద్దాం అనుకుంటారు, ట్రావర్స్ చేసినప్పుడు ఏమవుతుంది, మీరు ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు వెళ్తున్నారు, ఆ ఇంకో పాయింట్ అనేది ఏంటిది n, బికాస్ అరే సైజ్ ఎంత అయితే అంత, సో బిగ్ ఆఫ్ n. మీరు కనుక నెస్టెడ్ లూప్స్ రాస్తున్నారు అనుకోండి, ఫర్ ఎనీ ఆఫ్ ద యూస్ కేస్ బిగ్ ఆఫ్ n స్క్వేర్ వరకు వెళ్తుంది. సో ఫర్ n i is equal to 0, సింపుల్ ఎగ్జాంపుల్. Pro tips and common mistakes: always check array bound before accessing elements. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా అరే ఎలిమెంట్స్ యాక్సెస్ చేయకుండా ముందు దాని యొక్క లాస్ట్ ఎలిమెంట్ మీద అప్పుడు కండిషన్ ఉంచండి, దాని లాస్ట్ ఎలిమెంట్ మీద, అంటే ఇండెక్స్ బ్రీచ్ అవ్వకుండా. యూజ్ మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్, దట్స్ ఫైన్. రిమెంబర్ లెంత్ -1 ఇస్ ద లాస్ట్ వ్యాలిడ్ ఇండెక్స్, అరే డాట్ లెంత్ -1 ఇస్ ద లాస్ట్ వ్యాలిడ్ ఇండెక్స్, దానికి మించి డేటా మీరు వాడకూడదు. ఓకే, ఇది ఫైన్. కన్సిడర్ ఎడ్జ్ ఎంప్టీ అరే సింగిల్ ఎలిమెంట్స్, ఫైన్. కామన్ మిస్టేక్స్: using i less than or equal to array dot length instead of i less than array dot length. ఇది మీకు క్లియర్ గా చెప్పాను. ఇంకొకటి, ఎప్పుడైనా మీకు ఇన్పుట్ కింద అరే ఇస్తారో దాన్ని మోడిఫై చేయకండి, ఇట్స్ రికమెండెడ్, బట్ చేసినా పర్లేదు, బట్ చేయకండి అని చెప్తున్నాను. ఫర్దర్ ఫ్యూచర్ యూస్ కేసెస్ కోసం ఆల్వేస్ హ్యావ్ ఎ చెక్ దట్ అరే డాట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 0. అరే డాట్ లెంత్ 0 అయింది అనుకోండి, మీరు ఇంకేం చేయలేరు. సో ఆల్వేస్ హ్యావ్ దిస్ నాట్ హ్యాండ్లింగ్ ఎంప్టీ అరేస్. అరే డాట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అసలు అరేనే లేదు అక్కడ, అరేలో డేటానే లేదు, నువ్వు ఏం చేయలేవు అక్కడ. అందుకని డీబగింగ్ చేయడానికి ప్రతిసారి మీరు అరే ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయండి, సిస్టమ్ డాట్ ప్రింట్ అని రాసి ప్రతి ఇండివిజువల్ అరే ఎలిమెంట్ ని ప్రింట్ చేయండి, మీకు అప్పుడు అర్థమవుతుంది అంటే ఏమవుతుంది ఏమవ్వట్లేదు. సో యూ టు ట్రాక్ దిస్ అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద షీట్. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ లో డీప్ డౌన్ చేద్దాం, ఓకేనా? మనం చేయకుండా ముందు నేను ఒకసారి నా కోడ్ ఓపెన్ చేసుకుంటాం. ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు మనం మొత్తం 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం ఈ వీడియోలో. సమ్ ఆఫ్ ఎన్ అరే, కౌంట్ ఈవెన్ ఆడ్స్, చెక్ సార్టెడ్, రివర్స్ అన్ అరే, ఓకేనా? ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే సమ్ ఆఫ్ ఎన్ అరే. సమ్ ఆఫ్ ఎన్ అరే అంటే ఈ ప్రాబ్లమ్ ఎలా అప్రోచ్ అవ్వాలో ఫస్ట్ మీకు ఒక విజువలైజేషన్ చూపిస్తాం. ఈ విజువలైజేషన్ చూసిన తర్వాత నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, బట్ ఇస్ విజువలైజేషన్. ఎక్స్ప్లెనేషన్ ఒకసారి విజువలైజేషన్ చూద్దాం ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, ఓకేనా? సమ్ ఆఫ్ ఎన్ అరే. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి దాని గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? మీ దగ్గర ఒక అరే ఉంది సోదరా. హే సోదరా 0 1 2 3 4 10 5 4 10 12 ఈ డేటా పాయింట్స్ ఉన్నాయి. దీని యొక్క పేరు ARR అనుకుందాం. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే నాకు సమ్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ ఇవ్వాలి. సమ్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ అంటే ఏంటిది? ఈ అరేలో మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ 5 ఎలిమెంట్స్ ఒక సమ్ ఇవ్వాలి. 5 ఎలిమెంట్స్ ఒక సమ్ ఇవ్వాలి అనగా నాకు 10 + 5 + 4 + 10 + 12 ఇదంతా చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో అవుట్పుట్ కింద, నువ్వు అనక ఆ వాల్యూని ఇవ్వాలన్నమాట. నువ్వు ఆ వాల్యూని నాకు అవుట్పుట్ కింద ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎలా అప్రోచ్ అవుదాం? వెరీ లేమ్ సొల్యూషన్. ఎవరైనా ఏం ఆలోచిస్తారు? మీకు కనుక సైజ్ ఆఫ్ ద అరే తెలుసు అనుకో, మీరు ఏం చేస్తారు? సింపుల్ గా ఇంటూ సమ్ అని ఒక వేరియబుల్ రాసుకుంటారు, ఇంకా అరే ఆఫ్ 0 ప్లస్ అరే ఆఫ్ 1 ప్లస్ అరే ఆఫ్ 2 ప్లస్ అరే ఆఫ్ 3 ప్లస్ అరే ఆఫ్ 4 ఇలా చేద్దాం అనుకుంటారు. ఇది ఎప్పుడు మీకు కనుక అరే సైజ్ తెలిసినప్పుడు. బట్ అరే సైజ్ అనేది మారుతూ ఉండొచ్చు. సో బికాస్ అరే సైజ్ ఇస్ n, అంటే అప్పుడప్పుడు 4 ఉండొచ్చు, అప్పుడు 100 ఉండొచ్చు. సో ఇప్పుడు మీ దగ్గర కాన్స్టెంట్ స్పేస్ ఉన్నప్పుడు దిస్ ఇస్ హౌ యూ క్యాలిక్యులేట్ ద సైజ్ సమ్ ఆఫ్ ఎన్ అరే ఎలిమెంట్స్. అండ్ జనరల్లీ దిస్ టేక్స్ బిగ్ ఆఫ్ వన్ టైమ్ కాంప్లెక్సిటీ. ఎందుకు? మీరు సింపుల్ గా వాల్యూస్ ని యాక్సెస్ చేస్తున్నారు అంతే, సింపుల్ గా వాల్యూస్ ని యాక్సెస్ చేస్తున్నారు, బట్ దిస్ టేక్స్ బిగ్ ఆఫ్ వన్ టైమ్ కాంప్లెక్సిటీ. బట్ దిస్ ఇస్ నాట్ దన్ ఆన్సర్, ఎందుకంటే ఇది ఒక ఫిక్స్డ్ టైం కాంప్లెక్సిటీ కింద కాదు, ఒక గివెన్ అరేకి పనిచేస్తుంది. కానీ ఇన్పుట్ సైజ్ మారుతున్న కొద్ది, ఇప్పుడు 4 ఉంటేనే ఇది పనిచేస్తుంది, ఇన్పుట్ సైజ్ 5 ఉంది, ఇన్పుట్ సైజ్ 10 ఉంది, అరే సైజ్ 10 ఉంది, 20 ఉంది, 30 ఉంది, ఇది పనిచేస్తుందా చేయదు. ఇలాంటి కేసుని ఎలా హ్యాండిల్ చేయాలంటే మనం ఫర్ లూప్స్ చూడాలి. సింపుల్, అరే ట్రావర్సల్ వస్తే చాలు మీకు, ఏం లేదండి. ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక వాల్యూ తీసుకోండి. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే ఇనిషియల్లీ అరే ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 కాబట్టి. i లెస్ దాన్ అరే డాట్ లెంత్. అరే డాట్ లెంత్ ఎందుకు అంటున్నాను నేను? నా లాస్ట్ ఎలిమెంట్ అరే డాట్ లెంత్ 5 అంటే 4th ఇండెక్స్ వరకు వాల్యూస్ ఉంటాయి. i ప్లస్ ప్లస్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అరే ఆఫ్ 5. అంతే. నేనేం చేస్తున్నా, కొంచెం చిన్నగా చేద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇనిషియల్ గా నా సమ్ వాల్యూ 0 ఉంది, సమ్ ని 0 చేసుకుంటున్నా, ఐని 0తో ఇనిషియలైజ్ చేసా. i లెస్ దెన్ అరే డాట్ లెంత్. అరే డాట్ లెంత్ ఎంత? 5. 0 లెస్ దెన్ 5, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. లోపలికి వస్తా, సమ్ వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడు 0 ఉంది. అరే ఆఫ్ i లో వాల్యూ ఎంత ఉంది? అరే ఆఫ్ 5, i వాల్యూ 0 అంటే అరే ఆఫ్ 0 అని అర్థం అనమాట.
సమ్ వాల్యూ 0, అరే ఆఫ్ 0 వాల్యూ ఎంత 10, సో 0 ప్లస్ 10 ఎంత అవుతుంది 10, సో సమ్ లో 10 అనే వాల్యూ అప్డేట్ అయిపోతుంది. మళ్ళీ i ప్లస్ ప్లస్ అవుతుంది, i వాల్యూ 1 అవుతుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్, ఇక్కడ ఇవ్వదు, నేను జనరల్ గా రాస్తున్నా, సో సారీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ i ఉంది అనుకోండి, i వాల్యూ 1 అవుతుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, 1 లెస్ దాన్ 5 ట్రూ ఆఫ్ ఫాల్స్, ట్రూ, లోపలికి వస్తాము. సమ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అరే ఆఫ్ 5. ఇప్పుడు i వాల్యూ ఎంత 1, సో అరే ఆఫ్ i అంటే అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 1 లో ఎంత వాల్యూ ఉంది 5 ఉంది. సో 10 కి ఏం చేస్తాను, మళ్ళీ ఇప్పుడు 5 ని యాడ్ చేస్తావు. సో 10 ప్లస్ 5 ఎంత అవుద్ది 15 అవుద్ది, నువ్వు 15 యాడ్ చేస్తావు ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇటరేషన్, i వాల్యూ 2 అవుద్ది, 2 లెస్ దెన్ 5 చేస్తావు, ట్రూ ఆఫ్ అవుతుంది, ట్రూ, లోపలికి వస్తావు. అరే ఆఫ్ 2 ఈసారి, ఎందుకంటే అరే ఆఫ్ i ఉంది, i వాల్యూ 2 ఉంది, సో అరే ఆఫ్ 2 అంటావు. ఒక్క సెకండ్, అరే ఆఫ్ 2, ఇప్పుడు అరే ఆఫ్ 2 లో ఎంత వాల్యూ ఉంది 4 ఉంది. నీ దగ్గర ఆల్రెడీ సమ్ ఎంత ఉంది 15 ఉంది, 15 ప్లస్ 4 అంటావు 19 అంటావు, సమ్ లో 19 స్టోర్ చేసుకుంటావు. ఇప్పుడు i వాల్యూ ఎంత ఉంది 2 ఉంది, ఇది 3 అవుతుంది. 3 లెస్ దాన్ 5 ట్రూ ఆఫ్ ఫాల్స్, ట్రూ, లోపలికి వస్తావు. సమ్ వాల్యూ ఎంత ఉంది 19 ఉంది, ప్లస్ అరే ఆఫ్ 3, అరే ఆఫ్ 3 లో వాల్యూ ఎంత ఉంది 10 ఉంది, సో ఎంత అవుతుంది క్యూములేటివ్ 29 అవుతుంది. 29 సమ్ లో స్టోర్ చేసుకుంటున్నావు 29. మళ్ళీ i ప్లస్ ప్లస్ చేస్తావు, 4 లెస్ దాన్ 5 ట్రూ, లోపలికి వస్తావు. అరే ఆఫ్ 4 ఎంత 12, సో 29 ప్లస్ 12, నాకు మ్యాథ్స్ రాదనుకోండి, 9 ప్లస్ 2 ఎంత 11 ఒకటి బోరో అవుతుంది, 2 1 3, 33 అవుతుంది. సో యువర్ లేటెస్ట్ సమ్ విల్ బి 33. క్లియర్? i వాల్యూ ఇప్పుడు 5 అవుతుంది, 5 లెస్ దాన్ 5 ఫాల్స్, సో ఇట్ విల్ ఎవెన్చువల్లీ బ్రేక్ ద లూప్. This is how you calculate sum of an array elements. This is how you calculate sum of an array elements అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక చిన్న విజువలైజేషన్ మీకోసం. ఇందాక ఏదైతే కోడ్ రాదో సేమ్ అదే కోడ్ ఇక్కడ కూడా ఉందనుకుంటున్నా. చిన్న విజువలైజేషన్, ఒక చిన్న ఆట. ఇక్కడ ఒక అరే ఉంది, అరే ఇండెక్సింగ్ కింద ఉంది, 0 1 2 3 4 5 6 ఇండెక్సింగ్ వరకు ఉంటుంది. ఇది ఎన్ని ఇటరేషన్స్ తీసుకుంటుంది, ఎలా స్టార్ట్ అవుతుంది చూద్దాం. ప్లే అనే బటన్ మీద కొట్టా. 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, సమ్ అనే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ 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 ఇంక్రీజ్. దిస్ హౌ ఇట్ ఇస్ బిన్ డన్ అనమాట. క్లియర్? ఇక్కడ చూసుకుంటే 7, నేను మళ్ళీ రీసెట్ చేస్తున్నా, మళ్ళీ ప్లే చేస్తున్నా. ఇనిషియల్ గా సమ్ వాల్యూ 13 ఇంక్రీజ్ అవుతుంది, ఇటరేషన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. i అంటే i వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, 3 4 5 6 7. గాట్ ఇట్? దిస్ ఇస్ హౌ ద సమ్ హ్యాపెన్స్ ఫర్ ఏ గివెన్ అరే ఎలిమెంట్ అనమాట. గాట్ ఇట్? ఇప్పుడు కౌంట్, ఈవెంట్ అండ్ ఆడ్. నేను ఇది చెప్పాలా మీకు, నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సారీ. సమ్ ఆఫ్ అన్ అరే, ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేద్దాము కంపైలర్ లో. ఓకే, వేర్ ఇస్ మై కంపైలర్, ఫైర్ ఫాక్స్. ఓకే, నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మళ్ళీ నా ల్యాప్టాప్ లో స్విచ్ అవ్వాలి. ల్యాప్టాప్ లో స్విచ్ అవ్వడం ఎందుకని ఇట్లా ఇక్కడ చేస్తున్నాను. సో ఇక్కడ సమ్ ఆఫ్ అన్ అరే నెంబర్, నేను మీకు ప్రాబ్లమ్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను. నేను ఇందాక ఏదైతే కోడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదే కోడ్ ఇక్కడ రాశాను. దీన్ని ఇప్పుడు సబ్మిట్ కూడా చేస్తాను. సబ్మిట్ చేసినట్లయితే సబ్మిట్ అవుతుంది పద్ధతిగా. సబ్మిటెడ్, కూల్, క్లియర్, డన్. ఫస్ట్ ప్రాబ్లమ్ డన్. లెట్స్ జంప్ ఇంటూ సెకండ్ ప్రాబ్లమ్. సెకండ్ ప్రాబ్లమ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. కౌంట్ ఈవెన్ అండ్ ఆడ్. కౌంట్ ఈవెన్ అండ్ ఆడ్ అంటే అర్థం ఏంటంటే, అంటే ఏంటండి, ఒక అరే ఇస్తారు, ఆ అరేలో ఎన్ని ఈవెన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కౌంట్ చేయాలన్నమాట. సింపుల్. ఏముంది బ్రో? ఓకే, ఇప్పుడు మనకు క్వశ్చన్ ఉంటుంది, కౌంట్ ఈవెన్ అండ్ ఆడ్ డిజిట్స్. సింపుల్ ఆన్సర్, 10 20 15 45 30. ఇలా నా దగ్గర ఒక అరే ఉంది, ఈ అరేలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఈవెన్ డిజిట్, ఆడ్ డిజిట్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం? మనం అరేలో ప్రతి ఎలిమెంట్ ట్రావర్స్ చేయడం మనకు తెలుసు. ప్రతి ఎలిమెంట్ ని తీసుకొని వద్దాము, దాన్ని మనం రిమైండర్ 2తో చేద్దాము. రిమైండర్ 2తో చేసినప్పుడు మనకు కనుక రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, ఇట్ ఇస్ ఈవెన్ నెంబర్. రిమైండర్ 1 వచ్చింది అనుకోండి, ఇట్ ఇస్ అన్ ఆడ్ నెంబర్, 1 డివైడెడ్ బై 2. క్లియర్? క్లియర్. కోడ్ ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు సింపుల్, నువ్వు ఏం చేస్తావంటే ఆడ్ అని ఒక వేరియబుల్ ని తీసుకో, ఈవెన్ అని ఒక వేరియబుల్ ని తీసుకో, రెండింటిని 0తో ఇనిషియలైజ్ చేయు. నువ్వు 10 ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? 0. సో ఇట్స్ అన్ ఈవెన్ నెంబర్. ఈవెన్ కౌంటర్ పెంచు. 20 ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? 0. సో మళ్ళీ ఇది ఈవెన్, రిమైండర్ కౌంటర్ పెంచు, ఈవెన్ కౌంటర్ పెంచు. 15 డివైడెడ్ బై 2 చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? 1. అంటే ఇది ఒక ఆడ్ నెంబర్, ఆడ్ కౌంటర్ పెంచు. 45 డివైడెడ్ బై 2 చేసినప్పుడు నీకు ఆన్సర్ ఎంత వస్తుంది? రిమైండర్ ఎంత వస్తుంది? 1. సో ఇది కూడా ఒక ఆడ్ నెంబర్, ఆడ్ కౌంటర్ పెంచు. మళ్ళీ 30 డివైడెడ్ బై 2
రిమైండర్ ఎంత వస్తుంది నీకు 0 వస్తుంది. ఇది ఒక ఈవెన్ నెంబర్, ఈవెన్ కౌంటర్ పెంచు. అట్ ద ఎండ్ 2, 3 ఆర్ యువర్ వాల్యూస్. నేను క్వశ్చన్ లో ఎలా అయితే దీన్ని రిటర్న్ చేయమని అడిగారో ఆ ఫార్మాట్ లో ఈ వాల్యూస్ రిటర్న్ చేసి అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కోడ్ ఎలా రాయొచ్చు మనం? సింపుల్. ఫర్ int I is equal to 0, I less than array dot length I plus plus int odd is equal to 0 and even is equal to 0. Be professional, Bharat. కొంచెం నీట్ గా చెప్పు. Array of I remainder by 2 equal to 0 అంటే అర్థం ఏంటిదండి? ఇట్స్ అన్ ఈవెన్ నంబర్. ఈవెన్ is equal to ఈవెన్ ప్లస్ 1. నేను 2 తో రిమైండర్ తీసినప్పుడు నాకు కనుక ఏదో రిమైండర్ 0 రావాలి, ఏదో 1 రావాలి. సో ఇఫ్ ఇట్స్ నాట్ అన్ ఈవెన్ నెంబర్, ఇట్స్ అన్ ఆడ్ నెంబర్. సింపుల్ గా ఆడ్ is equal to ఆడ్ ప్లస్ 1. దిస్ ఇస్ ద కోడ్. ఐ హోప్ దీనికి మీకు ఎటువంటి ఇటరేషన్ అవసరం లేదనుకుంటున్నా, బట్ స్టిల్ ఒకసారి సరదాగా అలా చెప్పేస్తాం. ఐ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది. పద్ధతి ఎక్కడి వరకు వెళ్తుంది? లెంత్ ఆఫ్ అరే వరకు వెళ్తుంది. ప్రతిసారి ఏం చేస్తున్నాం? 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందా లేదా చెక్ చేస్తున్నాం. దిస్ మాడ్యులో సింబల్. ఇది మనకి ఎందుకు వెళ్ళిపోతుంది అంటే రిమైండర్స్ అంటే రిమైండర్ ఎంత చెప్పడానికి వెళ్ళిపోతుంది. ఇది కనుక మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటే వాచ్ డే 4 క్లియర్ గా చెప్పాను అనుకుంటా. డే 4 రిమైండర్ 0 వస్తే ఈవెన్ నంబర్, రిమైండర్ 1 వస్తే ఆడ్ నంబర్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అండి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఓకే, క్లియర్? అంతే అండి. ఇక్కడ ఇటరేటివ్ చూపించడానికి ఏం లేదు. విజువలైజేషన్ ఓపెన్ చేస్తాం. మనం ఏదైతే కోడ్ ఇందాక మాడుకున్నామో సేమ్ అదే ఉంటుంది ఇక్కడ. సో రీసెట్. ఓకే, చిన్న ఇష్యూ ఉంది. ఆల్రెడీ బై డిఫాల్ట్ 5 తీసుకుని, సో ఆడ్ కౌంట్ 1 ఉంది, బట్ ఇట్ స్టార్ట్స్ విత్ 0 అనమాట. జస్ట్ మీకు చూపిస్తాం ప్లే చేసి ఇప్పుడు. సో ఇప్పుడు అది ఏం చేస్తుంది? 8 దగ్గరికి వెళ్తుంది. 8 ఈవెన్, 3 ఆడ్, 9 ఆడ్ కౌంట్ లోకి వెళ్తుంది, 2 ఈవెన్, 7 ఆడ్ కౌంట్ లోకి వెళ్తుంది, 4 ఈవెన్ కౌంట్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ ద కాన్సెప్ట్ వర్క్స్. ఏదైతే కోడ్ మనం అనుకున్నాం అదే రాసాము. మళ్ళీ మీకోసం ప్లే చేస్తాం. 5 ఆడ్. సో మీరు చూసుకున్నట్టయితే కోడ్ కూడా ఇటరేట్ అవుతుంది. చూడండి, కోడ్ కూడా కిందికి వస్తుంది. ఈవెన్ బ్లాక్ లోకి వచ్చింది, ఆడ్ బ్లాక్ లోకి వెళ్ళటం ఇంకా అంత పీక్ లెవెల్ ఆప్టిమైజేషన్ ఇస్తే, బట్ యాజ్ ఆఫ్ నౌ దీంతో కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. Number of iterations. This is how the code block works and this is how things works. Okay, good. Next question. Check sorted. ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఈ రోజు చెప్పే దాంట్లో అన్నిట్లో దిస్ ఇస్ ద ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకు అంటారని చెప్తున్నానండి. ఓకే, చెక్ సార్టెడ్. ఇప్పుడు మన దగ్గర ఒక అరే తీసుకుందాం. 10, 15, 20, 4, 5. ఇప్పుడు మీ దృష్టిలో ఇది సార్టెడా కాదా? సార్టెడ్ అంటే అసెండింగ్ ఆర్డర్ అనుకో, చిన్న నుంచి పెద్ద అనుకోండి. చిన్న నుంచి పెద్ద. ఇది సార్టెడా కాదా? మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ అరే సార్టెడా కాదా మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? సింపుల్. మీరు ఏం చేస్తారు? సింపుల్ గా ఫస్ట్ మీ దగ్గర 10 అనే వాల్యూ ఉంది. ఈ 10 అనే వాల్యూని ఏం చేస్తారంటే అసెండింగ్ టు డిసెండింగ్ అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది? చిన్న నుంచి పెద్ద. ఫస్ట్ వాల్యూ షుడ్ బి ద స్మాల్ వాల్యూ, దాంతో నెక్స్ట్ పెద్ద వాల్యూ, దాంతో నెక్స్ట్ పెద్ద వాల్యూ, దాంతో నెక్స్ట్ పెద్ద వాల్యూ, దాంతో నెక్స్ట్ పెద్ద వాల్యూ. అంటే అర్థం ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర 10 అనే వాల్యూ ఉందనుకోండి, 10 కన్నా గ్రేటర్ వాల్యూ, 10 కన్నా తక్కువ వాల్యూ రైట్ సైడ్ ఉండకూడదు. ఇంకా అసెండింగ్ అంటే ద స్మాలెస్ట్ వాల్యూ షుడ్ బి ఎట్ యువర్ లెఫ్ట్ అండ్ ద గ్రేటెస్ట్ వాల్యూ షుడ్ బి ఎట్ యువర్ రైట్. 10 కన్నా చిన్న వాల్యూ నా రైట్ సైడ్ ఉండకూడదు, 10 కన్నా చిన్న వాల్యూ నా రైట్ సైడ్ ఉండకూడదు. నువ్వు ఏం చేస్తావు? చూస్తావు. ఓకే, 10 15 కన్నా చిన్నదా? సరే, 10 15 కన్నా పెద్దదా? కాదు. అంటే కరెక్టే ఉంది, సార్టెడ్. ఎందుకంటే 10 షుడ్ బి ద లీస్ట్ నెంబర్ పాసిబుల్. 10 షుడ్ బి ద లీస్ట్ నెంబర్ పాసిబుల్. 10 20 కన్నా పెద్దదా? పెద్దది. అంటే ఇట్ ఇస్ ఫైన్. 10 4 కన్నా పెద్దదా? కాదు. సో ఇక్కడ ఏమైపోతుంది? ఇది సార్టెడ్ అరే కాదని మనకు అర్థమైపోతుంది. ఎందుకు అర్థమైపోతుంది? ఎందుకంటే ఐడియలీ 10 ఈస్ గ్రేటర్ దాన్ 4, బట్ అది అవ్వకూడదు ఎప్పటికీ. ఎందుకంటే అసెండింగ్ ఆర్డర్ లో ఎలా ఉండాలి? ఫస్ట్ చిన్న వాల్యూస్ ఉండాలి, దాంతో పెద్ద వాల్యూస్ ఉండాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది? ఫస్ట్ పెద్ద వాల్యూస్ ఉన్నాయి, దాంతో చిన్న వాల్యూస్ ఉన్నాయి. సో ఇది ఒక అసెండింగ్ ఆర్డర్ కాదు. మనం ఫస్ట్ ఒక వ్యాలిడ్ సినారియో తీసుకుందాం. 1 2 3 4 5. ఇది ఒక సార్టెడ్ ఆర్డర్. ఇట్స్ అన్ అసెండింగ్ సార్టెడ్ ఆర్డర్. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇప్పుడు 1 అనే వాల్యూ తీసుకుందాం. 1 ఈజ్ లెస్ దాన్ 2 అసెండింగ్ ఆర్డర్ లో ఉంది. 1 నాని అందరికన్నా చిన్నగా అయి ఉండాలి బ్రో. 1 ఈజ్ లెస్ దాన్ 2 పర్ఫెక్ట్. 1 ఈజ్ లెస్ దాన్ 3 పర్ఫెక్ట్. 1 ఈజ్ లెస్ దాన్ 4 పర్ఫెక్ట్. 1 ఈజ్ లెస్ దాన్ 5 పర్ఫెక్ట్. ఓకే, మనం ఫస్ట్ నెంబర్ సార్టెడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే నా వాల్యూ
రెస్ట్ ఆఫ్ ద అరేతో పోల్చుకుంటే చిన్నగా ఉంది. సో ఐఎమ్ సార్టెడ్. నేను ఒక పొజిషన్ లో ఉన్నా, నా ఉన్న రైట్స్ వాల్యూస్ అన్నిటితో కంపేర్ చేసుకున్నా, అందరికన్నా చిన్న నేనే. సో నాకు ఎటువంటి భయం లేదు అనుకుంటే ఫైన్. నెక్స్ట్ 2 is less than or equal to 3. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళకూడదు కదా, వెనక్కి వెళ్ళి మనం కంపారిజన్ స్టార్ట్ చేయకూడదు, మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకు? నేను ఎక్కడైతే వెళ్ళిపడ్డాను నా నుంచి ఇటువైపు అంతా పెద్దోళ్ళు అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన జనరేషన్ ట్రీ తీసుకోండి. ఇప్పుడు ట్రీ స్టార్ట్ అవుతుంది, మా తాతయ్య నాకన్నా పెద్ద, మా డాడీ నాకన్నా పెద్ద, నాకు పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళకన్నా పెద్ద అవుతాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు నా చిన్న పిల్లోడు ఫ్యూచర్ లో పుట్టపోయే అబ్బాయి అమ్మాయికి నేనేమవుతా పెద్ద ఉండదు, నాకు మా డాడీ పెద్దడు, మా డాడీకి మా తాతయ్య పెద్దడు, అట్లా. సో ఇట్లా అసెండింగ్ ఆర్డర్. సో ఎక్కడైతే నిలబడ్డానో నేను నాకు పైకి చూసుకోవాలి. అందుకని నేను 2 నుంచి 3, 4, 5 నా రైట్ సైడ్ చూసుకుంటున్నాను. 2 is less than 3, 2 is less than 4, 2 is less than 5, true. సో అంటే అర్థం ఏంటిది, 2 is also sorted అని అర్థం. నెక్స్ట్ 3 దగ్గరకు వద్దాం. 3 is less than 4, true. 3 is less than 5, ట్రూ. అంటే 3 కూడా సార్టెడ్ పొజిషన్ లో ఉంది. నెక్స్ట్ 4 వద్దాం. 4 is less than 5, ట్రూ. ఇంకేం లేదు, సార్టెడ్. 5 ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ లాస్ట్ ఎలిమెంట్ ఏ పొజిషన్ లో మనకు ఫరక్ పడదు. ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్ లో కనుక తప్పు ఉంటే అది ముందు దొరికిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది అనుకుందాం, ఇక్కడ 1 ఉంది అనుకోండి. 2 less than 1 ఇక్కడ అవుద్ది, 3 less than 1 ఇక్కడ అవుద్ది. ఇక్కడ దొరికిపోద్ది, 2 less than 1 తప్పు దొరికిపోద్ది ఇక్కడ, అవునా కాదా? సో లాస్ట్ ఎలిమెంట్ అనేది ఎప్పుడు కంపేర్ చేయడానికి ఇంకేం ఉండదు, కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ వదిలేదు మీరు కంపారిజన్స్ లో. లాస్ట్ ఎలిమెంట్ మీకు హెల్ప్ చేసేది కంపారిజన్స్, కానీ లాస్ట్ ఎలిమెంట్ మీరు మళ్ళీ కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది, దిస్ ఇస్ హౌ you'll be able to figure out a given array sorted or not, అవునా కదా? దీన్ని మనం కోడ్ రూపంలో ఎలా రాయొచ్చు? నువ్వేం చేస్తున్నావు, ఒకసారి ఇటరేట్ చేస్తున్నావు అరే మొత్తాన్ని 1 2 3 4 5 ఇటరేట్ చేస్తున్నావు, ఒక లూప్ కావాలి. నువ్వు ఇంకొకసారి ఇటరేట్ చేస్తున్నావు, నువ్వు 1 తీసుకుంటే 2 3 4 5 ఇటరేట్ చేస్తున్నావు, నువ్వు 2 తీసుకుంటే 3 4 5 ఇటరేట్ చేస్తున్నావు, నువ్వు 4 తీసుకుంటే 5 ఇటరేట్ చేస్తున్నావు, అవునా? దీనికి కూడా ఒక లూప్ కావాలి కదా. నువ్వు ఐ కాన్స్టెంట్ గా 1 పెట్టుకొని 2 3 4 5 వెళ్తున్నావు, ఒక వాల్యూ కాన్స్టెంట్ గా పెట్టుకుని ఇంకో వాల్యూ ఇటరేట్ చేస్తున్నాం, ఒక వాల్యూ కాన్స్టెంట్ గా పెట్టుకుని ఇంకో వాల్యూ ఇటరేట్ చేస్తున్నాం, ఒక వాల్యూ కాన్స్టెంట్ గా పెట్టుకుని ఇంకో వాల్యూ ఇటరేట్ చేస్తున్నాం. అంటే అర్థం ఏంటిది, ఇక్కడ నీకు 2 లూప్స్ కావాలి. లూప్స్ అనే కాన్సెప్ట్స్ క్లియర్ గా అర్థం అవ్వాలంటే మీరు నా ప్యాటర్న్ సిరీస్ చూడండి. మీకు ఎండ్ కార్డ్స్ లో వేస్తే ప్యాటర్న్ సిరీస్, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. చూడకపోతే నా ప్యాటర్న్ సిరీస్ చూడండి, మీకు ఫర్ లూప్స్ ఎలా రాయాలో చాలా గ్రేట్ అండర్స్టాండింగ్ వస్తుంది. 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, బెస్ట్ వే పాసిబుల్ ఎక్స్ప్లెయిన్ నేను అనుకుంటారా, మీరు కమెంట్స్ చెప్పండి. సో ఇక్కడ ఏమవుతుంది, 1 2 3 4 ట్రావెల్స్ అని ఒక లూప్ కావాలి, ఈ కంపారిజన్స్ అంటే ఒక లూప్ కావాలి. 1 less than 2, 1 less than 3, 1 less than 4, 1 less than 5 కంపారిజన్స్ అని ఒక లూప్ కావాలి. ఇప్పుడు ఈ లూప్స్ ఎలా రాస్తాం, జనరల్ గా ఈ లూప్స్ ఎలా రాస్తాం అన్నది క్వశ్చన్. సింపుల్, ఫర్ int I is equal to 0, I less than array dot length -1 I plus plus. బ్రో -1 ఎందుకు రాసావు? సింపుల్ బ్రో, నా సైజ్ ఎంత 1 2 3 4 5 5. నేను ఎన్ని కంపారిజన్స్ చేస్తున్నా, 1 2 3 4. ఎన్ని చేస్తున్నా, 1 2 3 4. సో నా లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలి, 4 సార్లు మాత్రమే రన్ అవ్వాలి. అరే లెంత్ ఎంత, 5. 5 - 1 ఎంత, 4. నేను I షుడ్ బి లెస్ దాన్ 4 అంటున్నా, అంటే 0 1 2 3. ఇప్పుడు నా లూప్ 4 టైమ్స్ రన్ అవుతుంది. సో ఇలా మీరు పేపర్ మీద పెట్టిందే మీ కోడ్ రిఫ్లెక్ట్ అవ్వాలి. నువ్వు ఓన్లీ 4 టైమ్స్ మాత్రమే లాజిక్ ని వ్యాలిడేట్ చేస్తున్నావు. సో నీ లూప్ కూడా కరెక్ట్ గా 4 టైమ్స్ మాత్రమే వర్క్ అవ్వాలి. అలా నువ్వు మార్చుకోవాలి నీ కోడ్ ని, ఓకేనా? ఇప్పుడు ఈ ఒక పర్టికులర్ లూప్ ఏమిస్తుంది మనకి, 0 1 2 3 ఆ ఇండెక్స్ ఉన్న వాల్యూస్ ఇస్తుంది. మనం కంపారిజన్ ఇస్తాం. నువ్వు ఒకసారి I వాల్యూ తీసుకున్న తర్వాత I+1 నుంచి నీ కంపారిజన్ స్టార్ట్ చేస్తున్నావు. అనగా నువ్వు 1 తీసుకుంటే 2 3 4 5 నీ కంపారిజన్ వాల్యూస్ నువ్వు కంపేర్ చేస్తావు. అంటే I ఇక్కడ తీసుకుంటే నువ్వు కనుక వాల్యూ తీసుకుంటే దీన్ని నెక్స్ట్ వాల్యూ నుంచి కంపారిజన్ స్టార్ట్ చేస్తావు. నువ్వు ఇది తీసుకుంటే దీన్ని నెక్స్ట్ వాల్యూ నుంచి కంపారిజన్ స్టార్ట్ చేస్తావు. నువ్వు ఇది తీసుకుంటే నెక్స్ట్ వాల్యూ నుంచి కంపారిజన్ స్టార్ట్ చేస్తావు. నువ్వు ఇది తీసుకుంటే నెక్స్ట్ వాల్యూ నుంచి కంపారిజన్ స్టార్ట్ చేస్తావు. అంటే అర్థం ఏంటిది, ఫర్ int j is equal to I+1. ఇప్పుడు j షుడ్ బి లెస్ దెన్ array dot length. హే బ్రో, పైన array dot length -1 రాసు, ఇక్కడ array dot length ఎందుకు రాసుకుని అడగొచ్చు. చెప్తా నేను, ఎందుకంటే నేను ఎక్కడి వరకు వెళ్తున్నా కంపారిజన్స్ లో, I less than 2, I less than 3, I less than 4, I less than 5. నేను 5th వరకు వెళ్తున్నా, అంటే లాస్ట్ ఎలిమెంట్ వరకు వెళ్తున్నా నేను, అవునా కదా? 2 less than 3, 2 less than 4, 2 less than 5, లాస్ట్ ఎలిమెంట్ వరకు వెళ్తున్నా. 3 less than 4, 3 less than 5, లాస్ట్ ఎలిమెంట్ వరకు వెళ్తున్నా. లాస్ట్ ఎలిమెంట్ వరకు వెళ్ళాలంటే ఎలా రాయాలి,
అరే డాట్ లెంత్ యాడ్. ఓకే, సి ఎప్పుడైనా కోడ్ని బట్టి అంటే నేను చెప్తున్నా, మీకు కొట్టుతున్నా చెప్పలేదు కానీ జనరల్ గా చెప్తున్నా, బట్టి కొట్టకండి. ట్రై టు అండర్స్టాండ్. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అర్థం చేసుకోండి. ప్రతి ఇటరేషన్ కి వాల్యూ ఇవ్వండి. ఇక్కడ -1 ఉండాలి అంటే -1 ఉండాలి అంతే. ఆ డీటెయిల్ లెవెల్లో నేర్చుకోండి. ఇంటర్వ్యూస్ లో బాగా హెల్ప్ అవుతుంది మీకు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇఫ్ అరే ఆఫ్ ఐ ఈస్ లెస్ దాన్ అరే ఆఫ్ జే కాదా అని కంపేర్ చేస్తున్నాం. ఓకే, ఇది కనుక లెస్ దాన్ ఉంటే పర్లేదు, సాఫీగా ఉంటుంది. కానీ ఇది గ్రేటర్ దెన్ అయితే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఇది గ్రేటర్ అవుతాయి. సో ఇన్ కేస్ ఇక్కడ లెస్ ఉంటే మనకు ప్రాబ్లం లేదు. మనం ప్రాబ్లం ఏంటి వాటి గురించి ఆలోచించకూడదు. మన లైఫ్లో మన ప్రాబ్లమ్స్ ఏంటో వాటి గురించి ఫోకస్ చేయాలి. ఇది కనుక గ్రేటర్ ఉంటే అప్పుడు ఏం చేయాలి? మనము బ్రేక్ చేసేయాలి. రిటర్న్ ఫాల్స్. రిటర్న్ ఫాల్స్ అంటే ఏంటిది? దిస్ ఈజ్ నాట్ ఏ సార్టెడ్ అరే అని అర్థం. దిస్ ఈజ్ నాట్ ఏ సార్టెడ్ అరే అని అర్థం. ఇక్కడ రిటర్న్ ట్రూ రాసుకోండి. మీకు అర్థం కాకపోతే ఇప్పుడు క్లియర్గా చెప్తా. సింపుల్. సి మన అరే తీసుకుందాం. ఇక్కడ మన అరే ఎట్లుంది వాల్యూస్. ఇప్పుడు ఒక నెగటివ్ సినారియో తీసుకుంటే టు హెల్ప్ యూ అండర్స్టాండ్. 1 2 3 6 4. ఓకేనా? దిస్ ఇస్ నాట్ ఎ సార్టెడ్ అరే. అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ కోడ్ కి తెలుసు, తెలుసా? దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0. I షుడ్ బి లెస్ దెన్ అరే డాట్ లెంత్ -1 అంటున్నా. సో ఇట్ విల్ బి ఆబ్వియస్లీ అరే డాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఎంత? ఈ అరే సైజ్ ఎంత? 1 2 3 4 5. అరే సైజ్ వచ్చేసి 5. 5 - 1 ఎంత? 4. సో ఇది 4 ఇక్కడ. సో దిస్ ఇస్ 4. ఐ వాల్యూ ఎంత? 0. 0 లెస్ దాన్ 4. ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. లోపల కోసం ఇక్కడ ఏమంటుంది? జే i + 1 తో స్టార్ట్ చేయండి. అంటే నేను ఒక దగ్గర ఉన్నా, నా తర్వాత ఎలిమెంట్ నుంచి కంపారిజన్ స్టార్ట్ చేయంటుంది. సో ఇక్కడ నుంచి కంపారిజన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అరే ఆఫ్ i ఇస్ గ్రేటర్ దెన్ అరే ఆఫ్ జే కాదా అని కంపేర్ చేయమంటుంది. జే వాల్యూ ఎంత? ఇండెక్సింగ్ ఇచ్చుకోండి. ఇక్కడ ఐ వాల్యూ ఎంత? ఇప్పుడు ఇక్కడ 0. జే వాల్యూ ఎంత? ఇప్పుడు ఇక్కడ 1, ఎందుకంటే 0 + 1 1. ఇప్పుడు అరే ఆఫ్ 0 ఈజ్ గ్రేటర్ దెన్ అరే ఆఫ్ 1 అనగా 1 ఈజ్ గ్రేటర్ దెన్ 2. ట్రూ ఆఫ్ ఫాల్స్? ఫాల్స్. జే ప్లస్ ప్లస్ జే వాల్యూని ఇంక్రీజ్ చేయి. మళ్ళీ అరే ఆఫ్ 0 ఈజ్ గ్రేటర్ దెన్ అరే ఆఫ్ 2. 1 ఈజ్ గ్రేటర్ దెన్ 3. ట్రూ ఆఫ్ ఫాల్స్? ఫాల్స్. మళ్ళీ ఎల్లు 3 అవుతుంది. ఇప్పుడు అరే ఆఫ్ 0 ఈజ్ గ్రేటర్ దెన్ అరే ఆఫ్ 3. 1 ఈజ్ గ్రేటర్ దెన్ 6. ట్రూ ఆఫ్ ఫాల్స్? ఫాల్స్. మళ్ళీ ఎల్లు. ఐ వాల్యూ జే వాల్యూ 4. అరే ఆఫ్ 0 ఈజ్ గ్రేటర్ దెన్ అరే ఆఫ్ 4. ట్రూ ఆఫ్ ఫాల్స్? ఫాల్స్. సారీ, అంటే ఎట్లా ఫాల్స్? 1 ఈజ్ గ్రేటర్ దెన్ 4. ఫాల్స్. లూప్ వెళ్ళిపోతుంది. జే వాల్యూ 5 అవుతుంది. ఇక్కడ అరే డాట్ లెంత్ వాల్యూ ఎంత? 5. 5 ఈజ్ లెస్ దాన్ 5. ఫాల్స్. సో లూప్ బ్రేక్ అయిపోద్ది. మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాం, i++ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుద్ది? ఐ వాల్యూ ఏమవుద్ది? ఇప్పుడు ఇక్కడ ఐ వాల్యూ ఇంక్రీజ్ అయ్యి 1 అవుతుంది అనమాట. ఐ వాల్యూ 1 అవుద్ది. 1 అవుతుంది. 1 లెస్ దాన్ 4 ట్రూ. లోపలికి వస్తాము. జే ఈక్వల్ టు i+1. 2 అవుద్ది. అవునా? ఐ వాల్యూ 1 ఉంది. 1 + 1 2 తో స్టార్ట్ అవుతుంది ఇటరేషన్స్. ఇప్పుడు 2 లెస్ దాన్ 5. ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. లోపలికి వస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? అరే ఆఫ్ i ఇస్ గ్రేటర్ దెన్ అరే ఆఫ్ జే అంటున్నాం. 2 ఈస్ గ్రేటర్ దాన్ 3. ఇస్ 2 ఈస్ గ్రేటర్ దాన్ 3? నో. నెక్స్ట్ ఐ వాల్యూ జే వాల్యూ 3 అవుద్ది. 2 ఈస్ గ్రేటర్ దాన్ 6? నో. మళ్ళీ నెక్స్ట్ 4 అవుద్ది. 2 ఈస్ గ్రేటర్ దాన్ 4? నో. మళ్ళీ 5 అవుద్ది. 5 లెస్ దాన్ 5 ఫాల్స్ అవుద్ది. మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ i++ చేస్తాం. మళ్ళీ ఏం చేయాలి? మనం ఇక్కడ పద్ధతిగా కోడ్ అంతా తిప్పాలి. ఐ కోసం ఒక వేరియబుల్, జే కోసం ఒక వేరియబుల్. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది? 2 అవుతుంది. అప్పుడు జే 2 లెస్ దాన్ 4. ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. లోపలికి వస్తాం. జే వాల్యూని ఏం చేస్తాం? ఇంక్రీజ్ చేస్తాం. ఇంక్రీజ్ ఎంత? i+1 3. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ 3 లెస్ దాన్ 5. ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. లోపలికి వస్తుంది. అరే ఆఫ్ i ఇస్ గ్రేటర్ దెన్ అరే ఆఫ్ జే. సో అరే ఆఫ్ i ఎంత? ఇప్పుడు అరే ఆఫ్ i, అరే ఆఫ్ 2 3. ఇస్ 3 ఈస్ గ్రేటర్ దాన్ 6? ట్రూ ఆఫ్ ఫాల్స్? ఫాల్స్. ఫైన్. ఇస్ 3 ఈస్ గ్రేటర్ దాన్ 4? ట్రూ ఆఫ్ ఫాల్స్? ఫాల్స్. ఫైన్. నీకు అర్థమైపోయింది అనుకుంటే ఇప్పటికే. ఇప్పుడు మళ్ళీ జే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఇంక్రీజ్ అయ్యి 3 అవుతుంది. జే వాల్యూ 4 అవుతుంది. అవునా? ఇప్పుడు 3లో 6 ఉంది. అవునా? 3లో 6 ఉంది. 4
6 greater than 4 అనే కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఇక్కడ 6 greater than 4 అనే కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. అవునా కదా? I 3 అవుతుంది, J 4 అవుతుంది. I 3 అయింది, J + 1 4 అయింది. ఇక్కడికి వస్తాం. 6 greater than 4 ట్రూ ఆఫ్ ఫాల్స్. 6 greater than 4 ట్రూ అవుతుంది. ట్రూ. సో ట్రూ అయినప్పుడు ఏమైంది? నువ్వు రిటర్న్ ఫాల్స్. రిటర్న్ ఫాల్స్ అంటే అర్థమైంది. నువ్వు చెప్తున్నావు కోడ్కి, హే బ్రో నువ్వు సార్టెడ్ ఆర్డర్ అనుకుంటారు కదా, సార్టెడ్ ఆర్డర్ కాదు, అన్సార్టెడ్. ఈ అరే సార్టెడ్ గా లేదని చెప్తావు అనమాట. సో ఫ్రమ్ హియర్ ద ప్రోగ్రామ్ ఎండ్స్. దాట్ సింపుల్. ఇన్ కేస్ ఇఫ్ 2 ఫర్ లూప్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కోడ్ ఇక్కడికి వచ్చి రిటర్న్ ట్రూ చేస్తుంది. రిటర్న్ ట్రూ చేస్తుంది అనమాట. క్లియర్? ఐ హోప్ యూ గాట్ అన్ అండర్స్టాండింగ్ అవుట్ ఆఫ్ దిస్. సి అర్థం కాకపోయినా స్టిక్ టు మీ. ఓకే, స్టిక్ టు మీ. స్లోగా ఎవ్రీథింగ్ విల్ మేక్ సెన్స్ అనమాట. సో ఒక చిన్న ఆట. ఓకే సారీ. ఓకే, ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? ఈ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత? ఒక అవుటర్ ఫర్ లూప్, ఒక ఇన్నర్ ఫర్ లూప్, బిగ్ ఆఫ్ n స్క్వేర్ తెలిసింది. నెక్స్ట్ లో లూప్స్ నడుస్తున్నాయి, బిగ్ ఆఫ్ n స్క్వేర్ టైం కాంప్లెక్స్ లో చాలా క్లియర్ గా చెప్పాయి. ఒక లూప్ బయట, ఒక లూప్ లోపల 10 of n స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఆప్టిమైజ్ చేయొచ్చా? బిగ్ ఆఫ్ n స్క్వేర్ ని ఆప్టిమైజ్ చేయొచ్చా? ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే సింపుల్ గా ఓనర్షిప్ ఇద్దాం. ఓనర్షిప్ అంటే ఏంటంటే సేమ్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 1 less than 2 నేను ఏం చేస్తున్నా? 1 less than 2 కాదా, 1 less than 4 కాదా, 1 less than 10 కాదా, 1 less than 3 కాదా అని కంపేర్ చేస్తున్నా. ఇంత చెయ్యాలా? దీని బదులు 1 less than or equal to చెక్ చేసి అయిపోదా? ఇంత చేయటం కన్నా 1 less than or equal to చేస్తే అయిపోదా? ఆలోచిద్దాం. 1 less than 2 ట్రూ. ఓకే, నేను ఏం చేస్తాను? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతా. 2 దగ్గరికి వెళ్తా. నేను నా దగ్గర ఉన్న ఎలిమెంట్ ని నెక్స్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేస్తా. నేను కనుక నీకన్నా తక్కువైతే చాలు అనుకుంటున్నా ప్రస్తుతానికి. నేను కనుక నీకన్నా తక్కువైతే చాలు. 1 less than 2 ట్రూ అంటే అసెండింగ్ ఆర్డర్ లో ఉంది. ఇప్పుడు 2 దగ్గరికి వెళ్ళిపోదాం. 2 less than 4 ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. ఓకే, నేను కూడా సార్టెడ్ గా ఉన్నా. ఇక్కడ ఏమవుతుందంటే నిన్న ఊరంతా రెస్పాన్సిబిలిటీ తీసుకోను, నేను నా రెస్పాన్సిబిలిటీ వరకే తీసుకుంటా. ఇప్పుడు ఊరంతా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అంటే ఏంటిది? నేను చిన్నగా ఉన్నా లేదని అందరితో కంపేర్ చేసుకోవడం కాదు. నేను నా తర్వాత వాడికన్నా చిన్నగా ఉన్నా లేదని చూసుకుంటా. చిన్నగా ఉంటే కరెక్ట్, నేను నా కరెక్ట్ పొజిషన్ లో ఉన్నాను, ఒక అజంప్షన్ లో ఉంటా. అంటే నేను 1 less than 2, 1 less than 4, 1 less than 10, 1 less than 3 చేయకుండా ఓన్లీ 1 less than 2 చేస్తా. 1 less than 2 ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తా. 2 less than 4 చేస్తా. ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. నెక్స్ట్ స్టెప్కి వెళ్తా. 4 less than 10 ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తా. 10 less than 3 ట్రూ ఆఫ్ ఫాల్స్? ఫాల్స్. దిస్ అరే ఇస్ నాట్ సార్టెడ్. అంతే, దిస్ అరే ఇస్ నాట్ సార్టెడ్. ఎక్కడైనా నువ్వు కనుక అరే సార్టెడ్ లో లేకపోతే ఈ కండిషన్ బ్రేక్ అయిపోతుంది. ఎలా? ఒక పాజిటివ్ సినారియో తీసుకుందాం. 1 2 3 4 5 తీసుకుందాం. 1 less than 2 ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. 2 less than 3 ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. 3 less than 4 ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. 4 less than 5 ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. ఫిఫ్త్ ద కంపారిజన్ చేయాల్సిన అవసరమే లేదు. సో నా లూప్ ని 4 వరకే ఆపేస్తా. సో నువ్వు కనుక చూసుకుంటే ఫర్ ఎనీ గివెన్ సార్టెడ్ అరే నువ్వు నీ నెక్స్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే చాలు. నువ్వు పోయి ఊరంతా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు నెక్స్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే చాలు. నువ్వు నీ నెక్స్ట్ నెంబర్ కన్నా చిన్నగా ఉంటే చాలు, యు ఆర్ ఏ సార్టెడ్ అరే. అర్థమైందా? గాట్ ఇట్? దీన్ని ఎలా రాద్దాం? సింపుల్ అండి. ఫర్ ఎండ్ i ఈజ్ ఈక్వల్ టు 0 ఎన్ని ఇటరేషన్స్ వరకు వెళ్ళాలి? అరే డాట్ లెంత్ -1 ఇటరేషన్స్ వరకు వెళ్ళాలి. i ప్లస్ ప్లస్ at any given point of time if array of i is greater than array of i plus 1. If array of i is greater than array of i plus 1, see నేను లెస్ ఉంటే కరెక్ట్, నేను గ్రేటర్ ఉంటే రిటర్న్ ఫాల్స్. రిటర్న్ ఫాల్స్ అని అర్థం ఏంటి? తప్పు అని అర్థం. ఇక్కడ రిటర్న్ ట్రూ. రిటర్న్ ట్రూ అంటే అర్థం ఏంటి? ఇది కరెక్ట్ అని అర్థం, ఇది ఫాల్స్ అని అర్థం. బెటర్ గా అర్థం అవ్వాలంటే ఈ రిటర్న్ ఫాల్స్ రిటర్న్ ట్రూ కూడా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, క్లియర్ గా అర్థం అవుతుంది అన్నమాట. ఓకేనా? దీన్ని ఇప్పుడు ట్రై రన్ చేద్దాం. సింపుల్. అరే తీసుకుందాం, నెగిటివ్ సినారియో తీసుకుందాం అండి. 10 20 4 5 6. ఓకేనా? ఇది సార్టెడ్ లో ఉందా? లేదు. ఇది మనకు చూస్తే అర్థమైపోతే మన కోడ్కి అర్థమవుతుందో లేదో కంపేర్ చేద్దాం. i 0తో మొదలు, మళ్ళీ మొదలు, i మన నెవర్ ఎండింగ్ బాండింగ్, i లెస్ దెన్ అరే డాట్ లెంత్ -1 ఎందుకు తీసుకున్నా? సి నేను నా కంపారిజన్స్ చేసినప్పుడు ఎన్ని కంపారిజన్స్ చేస్తా? 1 2 3 4. సో నేను నా లూప్ లో కూడా 4 కంపారిజన్స్ చేస్తాను. నేను సింపుల్ గా i లెస్ దాన్ ఇలా రాయను, నేను అలా రాయను, ఎప్పటికీ రాయను, తప్పది. ఇంకెందుకు రాయను అది కూడా చెప్తా ఫర్దర్ గా, బట్ తప్పది, రాయకూడదు అంతే. తప్పని కాదు, ఎగ్జాక్ట్ రీజన్ చెప్పా బ్రో. అది సారీ ప్లస్ ప్లస్ i లెస్ దాన్ 0 0 less than 4 ట్రూ ఆఫ్ ఫాల్స్? ట్రూ. నేను లోపలికి వస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా? అరే ఆఫ్ i is greater than array of i plus 1 కదా అని చూస్తున్నాం. అనగా
i ప్లస్ 1, i వాల్యూ 0 ఉంటే i ప్లస్ 1 వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నా 10 is greater than 20 కాదా అని చూస్తున్నా. 10 is greater than 20 కాదు, ఫాల్స్. మళ్ళీ i ప్లస్ ప్లస్. ఇప్పుడు i వాల్యూ ఎంత అయింది? 1. ఇది 1 అవుతే ఇది ఎంత అవుతుంది? 2. సో i is less than 4. నేను ఏం చేస్తున్నా? 1 is greater than 2 కాదా అని చూస్తున్నా. 20 is greater than 2. 20 is greater than 4 మ్యాన్. అయి ఉండకూడదే. 20 షుడ్ బి లెస్ దెన్ ఇట్స్ నెక్స్ట్ నెంబర్, బట్ ఇట్స్ గ్రేటర్ దెన్ ద నెక్స్ట్ నెంబర్. సో ఇక్కడ ఏమవుద్ది? ఇక్కడ నుంచి లూప్ బ్రేక్ అయిపోతే రిటర్న్ ఫాల్స్. ఫాల్స్ అంటే అర్థం ఏంటంటే దిస్ ఇస్ రాంగ్ కోడ్ టు ఎక్స్క్యూట్, దిస్ ఇస్ రాంగ్ కోడ్ టు డూ అనమాట. దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఒక చిన్న అలా సరదాగా ఒక చిన్న మీకోసం 5-8 ని కంపేర్ చేస్తా, 8-3 ని కంపేర్ చేస్తా, 3-9 ని కంపేర్ చేస్తా, 9-2 ని కంపేర్ చేస్తా, 7-2-7 ని కంపేర్ చేస్తా, 7-4 ని కంపేర్ చేస్తా. దెన్ మీకు నోట్స్ ఉండటం అని చెప్తా. నేను మళ్ళీ చూస్తున్నా, నేను ఇక్కడ ఏం చేస్తున్నా చూపిస్తున్నా అంతే. 5-8 ని కంపేర్ చేయండి, 8-3 ని కంపేర్ చేయండి, 3-9-2 అట్లా అట్లా 2 నెంబర్స్ ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఇంకా బెటర్ అర్థం కావాలంటే ఈ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయండి. ఈ సార్టెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ట్రూ. ఇందా నేను చెప్పింది కొంచెం బెటర్ వర్షన్ లో ఇది. ఓకేనా? దిస్ అదర్ వేస్ టు జస్ట్ గెట్ థింగ్స్ డన్. ఓకే, రివర్స్ అండ్ అరే ఇట్స్ వన్ ఆఫ్. ఓకే, మళ్ళీ ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, నేను అన్ని దానికి లింక్స్ పెట్టాను ఇక్కడ నా దగ్గర. కౌంట్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్ ప్రాబ్లమ్ నా దగ్గర ఉంది. సబ్మిట్. ఈ ప్రాబ్లం తాలూకు సొల్యూషన్ ఎలా ఉంటుంది అనమాట జస్ట్ మీకు చూపిస్తున్నా. మోస్ట్ మీకు చూడకుండా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దట్ విల్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. దట్స్ దేర్. ఓకే, దిస్ ఇస్ ద క్వశ్చన్. చెక్ అరే సార్టెడ్ ఆర్ నాట్. మీకు చెప్పింది రాస్తా అండి, పెద్దగా ఎక్కువేం రాయను, మీకు చెప్పింది రాస్తాను నేను ఆబ్వియస్లీ ఇక్కడ. సో మీరు మీ సొంతంగా రాయని ట్రై చేయండి, రాకపోతే వీటిని రెఫరెన్స్ కింద తీసుకొని ఒకసారి చూసుకోండి. ఓకేనా? కానీ సొంతంగా రాయని ట్రై చేయండి ఏదైనా. లర్న్ కోడింగ్ ద బెస్ట్ వే పాసిబుల్ విత్ భారత్ రెడ్డి. పర్ఫెక్ట్. ఓకే, మనం కూడా ఒక చిన్న విషయం డిస్కస్ చేసుకోవడం మర్చిపోయినాం ఫ్లోలో. అదేంటిదంటే టైం కాంప్లెక్సిటీ. సో ఒక ఫర్ లూప్ ఉన్న టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది? బిగ్ ఆఫ్ n. సో వీ హావ్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ ద టైం కాంప్లెక్సిటీ ఫ్రమ్ బిగ్ ఆఫ్ n స్క్వేర్ టు బిగ్ ఆఫ్ n. That's there. Okay, clear? Now the last question for this particular video వచ్చేసి రివర్స్ అండ్ అరే. సింపుల్. 10, 20, 30, 40, 50 ఇలా నా దగ్గర నెంబర్స్ ఉన్నాయండి. దీన్ని ఏం చేయాలి? రివర్స్ చేయాలి. అంటే ఏం చేయాలి? 50, 40, 30, 20, 10 అంతే. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఏం మారిందో చూడండి. మీరు ఏం మారిందో చూడండి. 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4 ఇండెక్స్. ఇప్పుడు 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4 ఇండెక్స్. ఇప్పుడు కంపారిజన్ స్టార్ట్ చేద్దాం. 50 ముందు 4th ఇండెక్స్ లో ఉంటుండే, 10 ముందు 0 ఇండెక్స్ లో ఉంటుండే. ఇప్పుడు ఇవి ఏమయ్యాయి? కరెక్ట్ గా వాళ్ళు ఇండెక్స్ వాల్యూస్ మార్చుకున్నాయి. అవునా? 50 0th ఇండెక్స్ కి వచ్చింది, 10th 4 ఇండెక్స్ కి వచ్చింది. అవునా కాదా? క్లియర్. ఫస్ట్ 40 30 ఇండెక్స్ లో ఉంటుండే, 20 1st ఇండెక్స్ లో ఉంటుండే. ఇప్పుడు ఏమైంది? 40 1st ఇండెక్స్ కి వచ్చింది, 20 3rd ఇండెక్స్ కి వచ్చింది. ఇండెక్స్ స్వాపింగ్ జరిగింది. 32 లోనే ఉంది, 32 లోనే ఉంటుంది. సో ఇక్కడ ఏమర్థమైందండి మీకు? అంటే నెంబర్స్ అనేటివి ఒక దాంతో ఇంకో దాన్ని మార్చుకుంటున్నాయి. ఇక్కడ స్వాపింగ్ అంటే మీరు ఏదో చేసేది అవసరం లేదు, ఆలోచించండి ఎలా. సో ఒక బ్రూట్ ఫోర్స్ మెథడ్స్ చాలా ఉండొచ్చు. బ్రూట్ ఫోర్స్ మెథడ్ గురించి మాట్లాడుకోవాలి అంటే హౌ టు రివర్స్ నెంబర్. అంటే బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఏం చేస్తారంటే మీరు ఇంకో కొత్త అరే కనిపెడతారు. సింపుల్. ఇప్పుడు మీకు ఒక అరే ఇచ్చారనుకోండి, అరే ఒక లెంత్ ఏం చేస్తారు మీరు? ఫస్ట్ ఇంకొక న్యూ అరే రాస్తారు. ఇట్లా ఎంట్ న్యూ అరే ఇస్ ఈక్వల్ టు న్యూ ఎంట్. ఆ పాత అరే డాట్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్ తీసుకుంటారు. ఏం చేస్తారు? సింపుల్ గా అరేని ట్రావర్స్ చేస్తారు. ఇక్కడ నుంచి లాస్ట్ నుంచి ట్రావర్స్ చేస్తారు. అరే డాట్ లెంత్ -1, I should be greater than or equal to 0, I minus new array of. ఇక్కడ మీరు ఏమి ఇచ్చుకోవాలి? 0 ఇచ్చుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంటూ j ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ 0, ఇక్కడ j అని ఇచ్చుకొని అరే ఆఫ్ i అంతే. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం జరుగుతుంది? ఇక్కడ j ప్లస్ ప్లస్. ఇప్పుడు మీరు 0th ఇండెక్స్ లో లాస్ట్ ఎలిమెంట్ ఇస్తారు. j ప్లస్ ప్లస్ ఇండెక్స్ 1 లోకి వెళ్తుంది. ఇప్పుడు దీన్ని ట్రై రన్ చేద్దాం సింపుల్ గా. ఇక్కడ కోడ్ రాసు కదా, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనకి 10, 20, 30, 40, 50 ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ సైజ్, ఇది సైజ్ ఆఫ్ అరే ఎంత? 5.
నువ్వు కొత్తగా ఇంకొక అరే క్రియేట్ చేసుకున్నావు ఆఫ్ సైజ్ అరే 5. ఓకే, ఇండెక్సింగ్ 0 1 2 3 4. నువ్వేం చేస్తున్నావు, జే అని ఒక కొత్త వేరియబుల్ తీసుకుంటున్నావు, దాని వాల్యూ 0తో ఇనిషియలైజ్ చేస్తున్నావు, ఒక లూప్ ని రాస్తున్నావు విచ్ విల్ ట్రావెల్స్ ద రివర్సల్ ఆర్డర్. అంటే ఇక్కడ నుంచి ట్రావెల్స్ ఇట్లా వస్తుంది అంటే 50 40 30 20 10. ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇక్కడ నుంచి 50 ని పిక్ చేస్తున్నావు. అరే ఆఫ్ 5 ఐ వాల్యూ ఎంత రాద్దాం, నీట్ గా రాద్దాం, టైం ఉంది మన దగ్గర. ఐ వాల్యూ ఎంత 5, అరే డాట్ లెంత్ -1 అంటే ఎంత 5 వద్ద 4 అవుతుంది. 4 అరే డాట్ లెంత్ ఇస్ 5, 5 - 1 is 4. సో నేను 4 తో స్టార్ట్ చేస్తున్నాను. అరే ఆఫ్ 5, అరే ఆఫ్ 4, అరే ఆఫ్ 4 లో వాల్యూ ఎంత ఉంటుంది 50. 0 1 2 3 4. అరే ఆఫ్ 4 లో వాల్యూ ఉంటుంది 50 ఉంటుంది. 50 ఏం చేయాలి, నేను రివర్స్ చేయాలి. రివర్స్ అంటే ముందున్న అరేలో లాస్ట్ ఎలిమెంట్ నా కొత్త అరేలో ఫస్ట్ ఎలిమెంట్ అవ్వాలి. 50 ఇప్పుడు 50 ఏం చేస్తున్నాం, న్యూ అరే ఆఫ్ 0 పెడుతున్నాం. జే వాల్యూ ఎంత 0, అరే ఆఫ్ 0 50 పెడుతున్నాం, ఇక్కడ 50 వచ్చేస్తుంది. జే ప్లస్ ప్లస్ జే వాల్యూ 1 చేస్తాం, లూప్ ఐ మైనస్ మైనస్ ఐ వాల్యూ 3 చేస్తా. 3 ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, ట్రూ ఆఫ్ ఫాల్స్ ట్రూ. మళ్ళీ లోపలికి వస్తా, అరే ఆఫ్ 3 తీసుకుంటా. అరే ఆఫ్ 3 ఎంత 40. 40ని ఎక్కడ పెట్టాలి, అరే ఆఫ్ జే, జే వాల్యూ ఎంత 1, అరే ఆఫ్ 1 లో పెట్టాలి. అంటే న్యూ అరే ఆఫ్ 1 లో పెట్టాలి, న్యూ అరే ఆఫ్ 1 40. క్లియర్. సిమిలర్ జే ప్లస్ ప్లస్ జే వాల్యూ 2 అవుతుంది, ఐ మైనస్ 3 నుంచి ఇది కూడా 2 అవుతుంది. ఇప్పుడు ఏముంది, 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, ట్రూ ఆఫ్ ఫాల్స్ ట్రూ. మళ్ళీ లోపలికి వస్తా, అరే ఆఫ్ ఐ వాల్యూ ఎంత 2, అరే ఆఫ్ 2 ఎంత ఉంది 30. ఇది ఎక్కడ పెట్టాలి, న్యూ అరే ఆఫ్ జే, జే వాల్యూ 2 ఇక్కడ పెట్టాలి 30. క్లియర్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తా, జే ప్లస్ ప్లస్ 3 అవుద్ది, ఐ మైనస్ 1 అవుద్ది. మళ్ళీ 20 ఇక్కడ పెడతావు, 10 ఇక్కడ పెడతావు, ఇలా లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇట్స్ టేకింగ్ టైమ్ కాంప్లెక్సిటీ. ఇక్కడ టైమ్ కాంప్లెక్సిటీ అంతే ప్రాబ్లమ్ సాల్వింగ్ బిగ్ ఆఫ్ ఎన్, బికాస్ ఐఎమ్ జస్ట్ రిటర్నింగ్ ఐఎమ్ యూజింగ్ 1 లూప్, బట్ స్పేస్ కాంప్లెక్సిటీ అంతా. ఇన్పుట్ కింద ఆల్రెడీ ఒక అరే ఇచ్చారు బిగ్ ఆఫ్ ఎన్, ప్లస్ నువ్వు ఇంకో కొత్త అరే క్రియేట్ చేస్తున్నావు నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ బిగ్ ఆఫ్ ఎన్. సో ఐడియలీ ఇక్కడ నువ్వు కనుక చూసుకుంటే టైమ్ కాంప్లెక్స్ స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ఏ, స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్. బట్ ఆక్సిలరీ స్పేస్ అంతా, ఆక్సిలరీ స్పేస్ అంటే ఏంటంటే ద స్పేస్ దట్ యూ హ్యావ్ కన్సిడర్డ్, యూ హ్యావ్ టేకెన్ టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్, అదంతా బిగ్ ఆఫ్ ఎన్. సో ఆక్సిలరీ స్పేస్ అనే దాన్ని ఇప్పుడు ఆప్టిమైజ్ చేద్దాం, ఆక్సిలరీ స్పేస్ అనేది ఆప్టిమైజ్ చేద్దాం. అండ్ దీన్ని బిగ్ ఆఫ్ 1 లో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఆక్సిలరీ స్పేస్ పర్స్పెక్టివ్ లో స్పేస్ లేకుండా ఒక కొత్త అరే క్రియేట్ చేయకుండా ఇంటర్నల్ గా ఆ అరేలోనే మోడిఫికేషన్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అదే అలా మాట్లాడుకుందాం. సింపుల్ అండి. 10 20 30 40 50 వీటి తాలూకు ఇండెక్స్ లో 0 1 2 3 4. మనం ఏం చేయాలి, 50 40 30 20 10 చేయాలి. ఎలా చేయొచ్చు, వెరీ వెరీ ఈజీ కాన్సెప్ట్, అర్థం చేసుకుందాం. 0 1 2 3 4. ఇక్కడ ఏమైందో ఆలోచిద్దాం. ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ 50th వాల్యూ 4th ఇండెక్స్ లో ఉంది, 10 వాల్యూ 0 ఇండెక్స్ లో ఉంది. ఇక్కడ నువ్వు రివర్స్ ఇచ్చిన రాసుకుంటే ఇది 4th ఇండెక్స్ కి వస్తుంది, ఇది 0th ఇండెక్స్ కి వస్తుంది. అవునా కాదా? 21st ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది, 40 థర్డ్ ఇండెక్స్ లో ఉంది. ఇప్పుడు 41st ఇండెక్స్ లోకి వస్తుంది, 20 థర్డ్ ఇండెక్స్ లోకి వెళ్తుంది. అంటే స్వాప్ చేసుకుంటున్నాయి వాల్యూస్. ఇక్కడ ఏమవుతుంది, స్వాప్ మనం ఎట్లా అయితే రూమ్స్ ని స్వాప్ చేసుకుంటామో ఇలా విలువల వాల్యూస్ ని స్వాప్ చేసుకుంటాం. ఇక్కడ మీరు ఏం చేయాలి, స్వాప్ చేయాలి. అంటే నువ్వు ఏం చేయాలి అంటే 50 ప్లేస్ ఉన్న వాల్యూని 10 లోకి తీసుకురావాలి, 10 ప్లేస్ ఉన్న వాల్యూ 50 లోకి తీసుకెళ్ళాలి. అంటే ఏంటంటే అర్థము, అరే అనేది ఇలా ఉంటది కదండి, 10 20 30 40 50. మీరు ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే అండి 50ని ఇక్కడ తీసుకొని రావాలండి, 50 20 30 40 10ని ఇక్కడ తీసుకొని రావాలండి. అంతే, ఫస్ట్ మీరు ఈ స్టెప్ సాధించాలండి. ఇక్కడ ఏమవుతుంది, వాల్యూ స్వాప్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా అండి, మీరు మళ్ళీ స్ట్రింగ్ చేయండి. స్ట్రింగ్ 40 20 పని పట్టండి, 40ని ఇక్కడ తీసుకురండి, 30ని ఇక్కడ తీసుకురండి, 20ని ఇక్కడ తీసుకురండి, 10. సో ఇక్కడ ఏమవుతుంది, ఇలా ఉన్న అరేని మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఒకసారి ఓకే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుందాం, లాస్ట్ ఎలిమెంట్ తీసుకుందాం. ఈ ఏం చేస్తున్నాయి, ఇండెక్సెస్ ని స్వాప్ చేసుకుంటున్నాయి. అంటే 4th ఇండెక్స్ ఉండాల్సిన వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ వచ్చింది, 0th ఇండెక్స్ వచ్చింది, 0th ఇండెక్స్ ఉన్న వాల్యూ 4th ఇండెక్స్కి వెళ్ళింది. సో ఏం చేయాలి నేను, ఓకే దాన్ని ఇక్కడ దీన్ని అక్కడ పెట్టాలి, అంతే పెట్టేద్దాం. తెలుగులో వెబ్ సిరీస్ ఉంటుంది మొత్తం, ఆ వెబ్ సిరీస్ గుర్తురాట్లేదు పేరు, కానీ బాగా సింక్ అవుతుంది ఈ కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబ్లమ్, ఆ కాన్సెప్ట్. కానీ ఫైన్ ఏం చేశాను నేను, ఫస్ట్ సారి
లాస్ట్ ఇండెక్స్ నుంచి ఫస్ట్ ఇండెక్స్ కి తీసుకుని వచ్చాం, ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ తీసుకుని వచ్చాం, అయిపోయింది. ఎట్ 1.1 పాయింట్ అంటే ఎట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక ఇటరేషన్ గురించి ఆలోచించండి, ఒక స్టెప్ బెటర్ అవ్వండి ముందు నుంచి. మళ్ళీ ఏం చేస్తున్నా 40-20 ఈ రెండు స్వాప్ చేసా, దాట్ సింపుల్. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? బ్రో నువ్వు చెప్పావు బాగానే ఉంది, అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టు, ఎలా పెడతావు అని అడగొచ్చు. ఇప్పుడు ఇక్కడే మనం ఆయుధాలు వాడదాం, 2 పాయింటర్స్ అప్రోచ్. బాహుబలిలో వాళ్ళు 3 ఫింగర్స్ వాడితే ఇక్కడ మనం 2 పాయింటర్స్ వాడదాం. వాళ్ళు బాహుబలిలో వాళ్ళు 3 ఫింగర్స్ వాడారు, దాన్ని 3 పాయింటర్ అనుకోండి. ఇప్పుడు 2 ఫింగర్స్ వాడుతున్నాం నార్మల్ ఆరోకి, 2 పాయింటర్ అప్రోచ్. ఎలా చెప్తాం? ఒక అరేలో మనకి ఎప్పుడైనా 2x2 పాయింట్స్ తెలుసు అండి. అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనకు ఓన్లీ 2 పాయింట్స్ తెలుసు. అవి ఏంటో తెలుసా? ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్. ఈ ఫస్ట్ ఎలిమెంట్ ని లో అనుకోండి, లాస్ట్ ఎలిమెంట్ ని హై అనుకోండి. ఈ లో వాల్యూ ఎంత? 0 మనకి తెలుసు. హై వాల్యూ ఎంత? అరే డాట్ లెంత్ -1. ఇది కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడున్న వాల్యూ ఇక్కడికి రావాలి, ఇక్కడున్న వాల్యూ ఇక్కడికి రావాలి. అంటే ఏం చేయాలి? స్వాప్ చేయాలి, వాల్యూస్ స్వాప్ చేయాలి. దాంతో నేను ఏ వాల్యూస్ ని కన్సిడర్ చేస్తున్నాం? 40-20. ఇప్పుడు నా లో పాయింటర్ ని 1 తో ఇంక్రీజ్ చేస్తే ఇక్కడికి వస్తుంది, నా హై పాయింటర్ ని 1 తో డిక్రీజ్ చేస్తే ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడున్న వాల్యూ స్వాప్ చేస్తా. ఇలా ఎప్పటి వరకు చేయాలి? మళ్ళీ ఇప్పుడు నేను హైని డిక్రీజ్ చేస్తా, లోని ఇంక్రీజ్ చేస్తా, అంటిల్ అండ్ అన్లెస్ లో ఇస్ లెస్ దెన్ హై వరకు చేయాలి. ఎందుకు? ఇప్పుడు లో హై ఇక్కడ ఉంది, మీ దగ్గర స్వాప్ చేయడానికి వాల్యూస్ ఉన్నాయి, కానీ ఈ పాయింట్కి వచ్చారు, ఇక్కడ స్వాప్ చేయకూడదు అంటే కండిషన్ ఎలా రాయాలి? లో ఇస్ లెస్ దెన్ హై రాయాలి. ఇదంతా జనరల్ ఆలోచించడం అంతే. ఓకే, ఇలా ప్రాబ్లం ఉంది, ఇలా ఉంది, ఇలా అలా రాసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. సో అర్థమైందా? సింపుల్. లెట్స్ ట్రై టు డూ అ ఇటరేషన్. 0, 1, 2, 3, 4, 10, 20, 30, 40, 50. Low is equal to 0, high is equal to 4. అంతే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను? 0 ఉన్న వాల్యూని 4 ఉన్న వాల్యూని స్వాప్ చేద్దాం అనుకుంటున్నాను. స్వాప్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 50 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. స్వాప్ ఎలా చేస్తావు బ్రో? మాట్లాడుకుందాం, అది కూడా మాట్లాడుకుందాం. స్వాప్ చేస్తే ఇప్పుడు నా నెక్స్ట్ పాయింట్ ఏంటిది? ఇప్పుడు నేను రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ స్వాప్ చేయాలి. అంటే నా లో పాయింట్ ఇక్కడికి మూవ్ అవ్వాలి, హై పాయింట్ ఇక్కడికి మూవ్ అవ్వాలి. నేను కనుక మూవ్ చేయలేదు అనుకో ఏమవుద్ది? మళ్ళీ నేను అదే నెంబర్స్ స్వాప్ చేస్తూ కూర్చుంటా. సో లోని 1 చేస్తా, హైని 3 చేస్తా, స్వాప్ చేస్తాం. 40 వస్తుంది, 20 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ లోని ఇంక్రీజ్ చేస్తాం, హైని డిక్రీజ్ చేస్తా 2. సో ఎప్పుడైతే ఇక్కడ లో ఇస్ లెస్ దెన్ హై, బట్ ఇప్పుడు లో ఇస్ ఈక్వల్ టు హై, హై వస్తే అర్థమైంది ఇక్కడ ఇంకా స్వాప్ చేయడానికి ఏం లేదు, అది అర్థం. కానీ మీరు ఇక్కడ కూడా స్వాప్ చేశారు అనుకుందాం, లో ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హై రాసారు, దీన్ని కూడా స్వాప్ చేస్తారు. ఏమవుతుంది? 2 స్వాప్ అవుతుంది, 2 స్వాప్ అవుతుంది. బ్రో ఆడ్ నెంబర్ లో చెప్పి బాగుంది, ఈవెన్ నెంబర్ లో చెప్పు అని అడగొచ్చు. ఒకసారి నన్ను మాట్లాడుకుందాం. ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఒకలాగా పనిచేస్తుంది, ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఒకలాగా పనిచేస్తుంది. మాట్లాడుకుందాం. 0, 1, 2, 3, 4, 5, 10, 20, 30, 40, 50, 60. ఓకే, ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నా. లో is equal to 0, high is equal to 5. క్లియర్? ఫస్ట్ ఎజెండా ఏంటిది? స్వాప్ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్. 60, 10 రీప్లేస్ అయ్యి సో ఇట్లా అయిపోద్ది. మరి స్వాప్ చేస్తాయి. నెక్స్ట్ ఏమన్నా 1, 4 తీసుకామ్. నెక్స్ట్ ఏం చేస్తున్నా? 2, 3 లో ఇస్ లెస్ దెన్ హై, టిష్ 30, 40, 30. నెక్స్ట్ 3, 2. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ లో ఇస్ గ్రేటర్ దెన్ హై, నువ్వు స్వాప్ చేయాలా? అకార్డింగ్ టు యూ నువ్వు స్వాప్ చేయాలా? చేయకూడదు. సో నువ్వు కనుక సింపుల్ గా లో ఇస్ లెస్ దెన్ హై అనేది కండిషన్ రాసావు అనుకో, ఈవెన్ నెంబర్స్ లోను ఆడ్ నెంబర్స్ లోను సాటిస్ఫై అయిపోతుంది అండ్ యు ఆర్ గుడ్ టు గో. ఇప్పుడు స్వాప్ ఆఫ్ 2 నెంబర్స్ దీని గురించి మాట్లాడుకుందాం. మీకు తెలిస్తే ఫైన్, తెలియకపోతే చెప్తున్నా. మీ దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, int a is equal to 10, int b is equal to 20. మీ దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, ఓకేనా? మీరు స్వాప్ చేయాలి. మీరు ఎలా చేస్తారు? సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఒక 2 గ్లాసులు ఆఫ్ వాటర్ ఉందండి, దీంట్లో ఫుల్ వాటర్ ఉంది, దీంట్లో ఫుల్ వాటర్ ఉంది. మీరు ఈ గ్లాస్ ఉన్న వాటర్ ఈ గ్లాస్ లోకి పోద్దాం అనుకుంటారు, ఈ గ్లాస్ ఉన్న వాటర్ ఈ గ్లాస్ లోకి పోద్దాం అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఇంకో గ్లాస్ తెచ్చుకుంటారు. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఫస్ట్ ఏ గ్లాస్ ఉన్న వాటర్ అన్ని సి గ్లాస్ లో పోస్తారు, అవునా కాదా? ఏ గ్లాస్ ఉన్న వాటర్ అన్ని సి గ్లాస్ లో పోస్తారు. కొత్త గ్లాస్ తెచ్చుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఏ గ్లాస్ ఎంటీ అయిపోద్ది. ఎంటీ అయిపోయిన గ్లాస్ లో బి గ్లాస్ లో వాటర్ పోస్తారు, ఎంటీ అయిపోయిన గ్లాస్ లో బి గ్లాస్ లో వాటర్ పోస్తారు. ఇప్పుడు ఏమైంది?
బి గ్లాస్ లో ఉండాల్సిన వాటర్ ఏ గ్లాస్ లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు బి గ్లాస్ ఎంటీ అయిపోయింది. బి గ్లాస్ లో దేని వాటర్ కావాలి? ఏ వాటర్ కావాలి. నేను ఏ వాటర్ సిలో స్టోర్ చేసుకున్నాను, సి వాటర్ బిలోకి పోసేస్తాను. అంటే అర్థమైంది ఏ వాటర్ సిలోకి వచ్చేసాయి అని అర్థం. అర్థమైంది అనుకుంటారు. అర్థం కాకపోతే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఒక టెంపరీ వేరియబుల్ తీసుకోండి, ఓకేనా. ఇంటూ టెంప్ అని ఒక వేరియబుల్ తీసుకుంటే దీంట్లో మీరు ఏని స్టోర్ చేసుకోండి, ఓకే. ఇప్పుడు టెంపరస్య ఏ బి, ఏలో ఇనిషియల్ గా ఎంత ఉందండి 10, బిలో ఎంత ఉందండి 20. ఇంటూ టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటున్నాను. టెంప్ లో నేను ఏ వాల్యూ స్టోర్ చేసుకున్నా 10 స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఏమంటారంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటున్నా. ఇక్కడ ఏమవుతుంది, బి వాల్యూ ఏ కి అసైన్ చేస్తున్నా, బి వాల్యూ ఏ కి అసైన్ చేస్తున్నా. బి వాల్యూ ఎంత 20. ఇప్పుడు ఏ కి అసైన్ చేస్తే ఎంత అవుతుంది 20. క్లియర్. ఇప్పుడు నేను బికి ఏ వాల్యూ అసైన్ చేయాలి, కానీ ఏ వాల్యూ ఇప్పుడు బి అయిపోయింది కదా, ఏ వాల్యూ 20. దట్స్ నాట్ ద యాక్చువల్ ఏ వాల్యూ. యాక్చువల్ ఏ వాల్యూ 10. ఇప్పుడు 10 ఎక్కడ దొరుకుతుంది నాకు? టెంప్ లో దొరుకుతుంది. టెంప్ దగ్గరికి వెళ్తాం. టెంప్ నాకు యాక్చువల్ ఏ వాల్యూ వస్తుంది, అది స్టోర్ చేసుకుంటాం. అయిపోయింది. ఇది 10 అయిపోద్ది. A20 B10. దిస్ ఇస్ ద లాజిక్ ఫర్ స్వాపింగ్ టు నంబర్స్. ఇప్పుడు కోడ్ రాద్దాం. కోడ్ ఎలా అప్రోచ్ అవ్వాలి? సింపుల్. ఫస్ట్ ఏం చేస్తాం, 2 వేరియబుల్స్ తీసుకున్నాం. 2 పాయింటర్స్ అంటారు అనుకోండి. వీళ్ళు 2 పాయింటర్స్. ఎంట్ హై, ఎంట్ లో, ఎంట్ హై, అరే డాట్ లెంత్ -1. ఇప్పుడు ఏం చేయాలి? లో ఇస్ లెస్ దెన్ హై అనుకున్నాం. లో ఇస్ లెస్ దెన్ హై. int temp is equal to array of low. Array of low is equal to array of high. Array of high is equal to temp. Swap, ఇది స్వాప్ చేస్తా. స్వాప్ చేసిన తర్వాత ఏం చేస్తా? లో ప్లస్ ప్లస్ హై మైనస్ మైనస్, అంతే. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఇట్రాక్ట్ చేద్దాం. జస్ట్ 3 తీసుకుంటా. 1 2 3. లో వాల్యూ 0, హై వాల్యూ 2. ఎందుకంటే 0 1 2. ఏమవుతుంది? లో ఇస్ లెస్ దాన్ ఈక్వల్ టు హై, 0 ఇస్ లెస్ దాన్ ఈక్వల్ టు ట్రూ. టెంప్. టెంప్ అనే వేరియబుల్లో అరే ఆఫ్ లో వాల్యూ స్టోర్ చేసుకుంటారు. అరే ఆఫ్ లో వాల్యూ ఎంత? అరే ఆఫ్ 0. అరే ఆఫ్ 0 ఎంత? 1. టెంప్ లో 1 స్టోర్ అయింది. ఇప్పుడు అరే ఆఫ్ లో ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ హై అంటారు. అరే ఆఫ్ హై అంటే ఎంత? అరే ఆఫ్ 2. అరే ఆఫ్ 2 లో ఎంత ఉంది? 3 ఉంది. 3ని ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ అరే ఆఫ్ హై ఈజ్ ఈక్వల్ టు 10. అరే ఆఫ్ హై అంటే ఎంత? అరే ఆఫ్ 2. దీంట్లో టెంప్ లో ఎంత ఉంది? 1 స్టోర్ చేసుకుంటాం. అయిపోయింది. లో ప్లస్ ప్లస్ హై మైనస్ మైనస్. లో వాల్యూ 1, హై వాల్యూ 1. 1 is less than 1 false. బయటకు వచ్చేస్తాం. యువర్ లూప్ ఇస్ సార్టెడ్. దిస్ ఇస్ హౌ ద రివర్సల్ ఆఫ్ ఎన్ అరే కాన్సెప్ట్ వర్క్స్. ఒక చిన్న విజువలైజేషన్ మీకోసం ఫ్రమ్ భరతన్. సింపుల్. నేను ఏదైతే చెప్పానో సేమ్ అదే ఉంటుందండి. ఒకసారి మళ్ళీ చూద్దాం. చూడండి. ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్, దాని లక్షణం, దాని నెక్స్ట్ ఎలిమెంట్స్, అంతే. అయిపోయింది. మళ్ళీ నేను చూపిస్తాం. లాస్ట్ ఫస్ట్, అదే దాని ముందు లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, అయిపోయింది, అంతే. గాట్ ఇట్? ఐ హోప్ యూ గాట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం మొత్తం గుడ్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ని కవర్ చేస్తాను అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ హైప్ ఇట్. అండ్ ప్లీజ్ డూ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి, నేర్చుకోండి. ఎంత టైంలో సాల్వ్ చేశారు, ఎలా చేశారు, మీకు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ అయితే కింద కామెంట్స్ లో అడగండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ టు యువర్ క్వశ్చన్స్. అండ్ మీకు కనుక నా టీచింగ్స్ నచ్చితే, ఇంకేం ఇంప్రూవ్ చేసుకోవాలనుకోండి, ఇంకేం చెప్పాలన్నా కమెంట్స్ చెప్పండి. ఐ విల్ లెట్ us know there. Yeah, that's all for day 5. Day 6 లో కలుసుకుందాం. Bye bye.